Yeah, good morning and good evening, everyone. Welcome back to the session 7. సో లాస్ట్ సెషన్ లో ఏంటంటే మనం ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ప్రాసెస్ ఇన్స్టెన్స్ ఐడి, పేరెంట్ ప్రాసెస్ ఇన్స్టెన్స్ ఐడి, ప్రాసెస్ ని ఎలా కిల్ చేయాలి, ఎలా లిస్ట్ చేయాలి, వాటిని ఎలా ఫిల్టర్ చేయాలి. సో ఇదంతా మనం లాస్ట్ సెషన్ లో నేర్చుకుందాం. దాని తర్వాత నెట్వర్క్ మేనేజ్మెంట్ గురించి ఇక్కడ ఒకే ఒక కమాండ్ డిస్కస్ చేసాం. గోయింగ్ ఫార్వర్డ్ మనకు వస్తూ ఉంటాయి. అండ్ దెన్ వి స్టార్టెడ్ ఎక్స్పెన్సెస్ ప్రాజెక్ట్. మనం కొన్ని 3 ఇన్స్టెన్సెస్ ని క్రియేట్ చేసి ఫస్ట్ డీబీ స్పిన్ చేసాం. అండ్ దెన్ నెక్స్ట్ అప్లికేషన్ ని బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ని ట్రై చేసాం. సో అది కంప్లీట్ అవ్వలేదు. లెట్ us డూ దట్ అగైన్ టుడే. ఓకే, సో ఫస్ట్ అయితే ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేద్దాం. సో ఈ వీక్ అంతా ఏంటంటే మనం ఈ ప్రాజెక్ట్ ని మాన్యువల్ గా సెటప్ చేయడం, కొన్ని కాన్సెప్ట్స్ లైక్ డొమైన్ ని పర్చేస్ చేయడం, డొమైన్ కాన్ఫిగర్ చేయడం, అండ్ దెన్ కొన్ని డిఎన్ఎస్ కాన్సెప్ట్, లైనెక్స్ లో ఇంకొన్ని కాన్సెప్ట్స్, ఫోల్డర్ స్ట్రక్చర్. ఈ వీక్ అంతా ఇలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి వీ కెన్ స్టార్ట్ షెల్ స్క్రిప్టింగ్. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్. సో నేను 3 ఇన్స్టెన్సెస్ ని క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. DevOps ప్రాక్టీస్ ఆర్ ఏఎంఐ. RHEL9 is the latest enterprise, Red Hat Enterprise Linux, which is the same we use in our projects. దాని తర్వాత without key pair, select our security group that is allowing everything now. DG launch instance. And ఇక్కడ this is like DB, the back DB, backend, and then front end. సో మనకి మన డాక్యుమెంటేషన్ ఉంది GitHub లో. ఎక్స్పెన్సెస్ డాక్యుమెంటేషన్. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసినట్లు we need to start with which component? Need to start with DB. సో ఫస్ట్ DB తో స్టార్ట్ చేయాలి. దాని తర్వాత మనం బ్యాక్ ఎండ్, దాని తర్వాత ఫ్రంట్ ఎండ్. సో ఇది ప్రాపర్ వే. సో మనం DBలో RDBMS గురించి డిస్కస్ చేసాం. దిస్ ఇస్ ద డేటాబేస్ సర్వర్. ఇన్సైడ్ వి విల్ హ్యావ్ స్కీమాస్ ఆర్ డేటాబేసెస్, అండ్ దాని లోపల మనకి టేబుల్స్ ఉంటాయి. MySQL ఫస్ట్ కనెక్ట్ అవుదాం. సో లాస్ట్ టైం పుట్టి మనం కాన్ఫిగర్ చేసాం. మీకు పుట్టి సూపర్ పుట్టి వర్కౌట్ అవ్వకపోతే యూ కెన్ యూస్ మొబైల్ స్టెమ్. ఓకే, కొన్ని ఓఎస్ ప్రాబ్లమ్స్ వల్ల సూపర్ పుట్టి వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఈవెన్ పుట్టి సూపర్ పుట్టి వర్క్ అవ్వకపోయినా పర్లేదు, యూ కెన్ యూస్ గిట్ బ్యాష్ SSH EC2 user @IP అడ్రస్ ఇచ్చినా సరిపోతుంది. సో దానికోసం మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు గిట్ బ్యాష్ లో, ఎందుకంటే ఇక్కడ కీ ఏం లేదు కదా. ఇట్ ఈస్ జస్ట్ అవర్ SSH EC2 user @IP అడ్రస్. సో ఇలా కూడా మీరు ఇచ్చుకోవచ్చు సింపుల్ గా, ఒకవేళ మీకు పుట్టి సూపర్ పుట్టి అడ్రస్ వస్తున్నాయి అంటే. ఫస్ట్ sudo యాక్సెస్ తీసుకుందాం, ఎందుకంటే ఇన్స్టాలేషన్స్ కాబట్టి. లెట్ us go with MySQL server installation. ఎనేబుల్ చేయడం, స్టార్ట్ చేయడం.
SQL ఎనేబుల్ చేద్దాం అండ్ దెన్ we will start. స్టార్ట్ అయిన తర్వాత పాస్వర్డ్ అనేది ఫస్ట్ ఎంటీ ఉంటుంది MySQL సర్వర్స్ కి. వీఆర్ సెట్టింగ్ అప్ వన్ పాస్వర్డ్ హియర్. ఈ యూజర్ నేమ్ వచ్చేసి రూట్, సెట్టింగ్ అప్ ద రూట్ పాస్వర్డ్ ఎక్స్పెన్స్ యాప్ @1. సో ఇప్పుడు DB సెటప్ అయింది. సో DB రన్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలంటే ఫ్యూ కమాండ్స్ వీ కెన్ టెస్ట్. సిస్టమ్ ctl స్టేటస్ MySQL t. సో ఇదొకటి. అలానే పోర్ట్ ఓపెన్ అయినా కూడా netstat-lntp. సో ఇది 3306 పోర్ట్ అనేది షుడ్ బి ఓపెన్ ఫర్ MySQL. సో ఇవన్నీ మనం ట్రబుల్ షూటింగ్ లో వాడతాం. ఓకే, అండ్ దెన్ SPS-ef grep MySQL t. సో ఇవన్నీ మనం ట్రబుల్ షూటింగ్ లో వాడతాం. సిస్టమ్ ctl స్టేటస్ MySQL t. It is running. netstat-lntp. Okay, 3306. This is running. ఇది TCP/6, దాని గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. IPv6. అలానే PS-ef grep MySQL t. This is also running. సో ఇలాంటి కమాండ్స్ చాలా వరకు రన్ చేస్తుంటాం మన యూజువల్ ట్రబుల్ షూటింగ్ లో. అలానే మీరు MySQL అని ఇస్తే ప్రాంప్ట్ ఆటోమేటిక్ గా యు ఆర్ ఇన్ MySQL. చూడండి, ఇది MySQL సర్వర్ లో ఉన్నారు అని అంటే ఈ లైనక్స్ సర్వర్ లోపల MySQL కి కనెక్ట్ అయ్యారు. షో డేటాబేసెస్ అంటే స్కీమాస్ ని చూపిస్తుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ కమాండ్స్ అనమాట. సో లెట్ us just keep this as MySQL rename. ఇక మనం బ్యాక్ ఎండ్ సెటప్ చేద్దాం. sudo యాక్సెస్ తీసుకుందాం బికాస్ ఆఫ్ ఇన్స్టలేషన్స్. సో ఇప్పుడు ఈ రోజుల్లో రిలీజెస్ అనేవి చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి, వర్షన్ రిలీజెస్. ఓకే, సో అందుకని మల్టిపుల్ వర్షన్స్ ని మన ఆపరేటింగ్ సిస్టమ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. సో దాంట్లో మీకు ఏది కావాలంటే దాన్ని ఎనేబుల్ చేసుకొని మీకు అవసరం లేని దాన్ని డిసేబుల్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ విల్ డిసేబుల్ the 18 version inside our server. సో ఈ వర్షన్స్, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏది యూస్ చేయాలి, దిస్ ఇస్ ఆర్ ఆల్ అవర్ డెవలపర్స్ వర్క్ అనమాట. ఎందుకంటే వాళ్ళు డెవలప్ చేస్తున్నారు కాబట్టి దే నో వాట్ వర్షన్స్ దే హ్యావ్ టు యూస్, వాట్ ఆర్ ద టెక్నాలజీ దే షుడ్ సెలెక్ట్ అనేది ఇదంతా ఆర్కిటెక్ట్స్ నుంచి వస్తుంది. ఒక మెయిన్ ఆర్కిటెక్ట్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఎవ్రీథింగ్ ఐడియా ఉంటుంది. డెవాప్స్, క్లౌడ్, డెవలప్మెంట్, డేటాబేసెస్, నెట్వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, వాళ్ళకి అన్ని ఐడియాస్ ఉంటాయి, వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఇప్పుడు నేను Node.js 20 వర్షన్ ఎనేబుల్ చేస్తున్నా. ఎనేబుల్ చేశాక ఇఫ్ యూ ఇన్స్టాల్ దిస్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ ఇన్స్టాల్ Node.js 20 వర్షన్. సో ఈ అప్లికేషన్ కోసమే ఒక యూజర్ ని క్రియేట్ చేస్తున్నాం. యూజర్ యాడ్ ఎక్స్పెన్స్ అనేది. సో దాని తర్వాత మనం ఒక డైరెక్టరీని క్రియేట్ చేసి అప్లికేషన్కి, ఆ డైరెక్టరీలో మన కోడ్ని డౌన్లోడ్ చేసి, సో దీని గురించి మీరు ఆలోచించొద్దు, మనం CI/CD వచ్చినప్పుడు ఇదంతా మనం చేస్తాం. ఓకే, ఇప్పటికైతే డెవలపర్ కోడ్ని రాసి ఒక దగ్గర పుష్ చేశాడు, లైక్ వీఆర్ యూజింగ్ S3. సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని వీఆర్ డూయింగ్ సమ్ కాన్ఫిగరేషన్స్. ఒక డైరెక్టరీని క్రియేట్ చేసాం స్పెసిఫిక్గా. ఆ డైరెక్టరీలోకి ఫస్ట్ ఏంటంటే కర్లీ యూస్ చేసి -o అంటే ఇట్ ఈస్ ఫర్ అవుట్పుట్ అనమాట. సో ఇక్కడ నుంచి వచ్చే ఈ ప్రాజెక్ట్ ని మనం టెంప్ ఫైల్లో డౌన్లోడ్ చేస్తున్నాం.
మీరు wget అయినా యూస్ చేయొచ్చు, బట్ ఇక్కడ కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉందని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్ లొకేషన్ ఇచ్చేస్తున్నాం మనం. ఇది టెంప్ లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది జిప్ ఫైల్. తర్వాత మనం మన డైరెక్టరీలోకి మూవ్ అవుతున్నాం. మూవ్ అయిన తర్వాత సో వీఆర్ అన్జిప్పింగ్ ఇట్. ఆ టెంప్ ఫైల్లో ఉండే ఫైల్స్ ని మనం ఇక్కడికి తీసుకొచ్చి వస్తున్నాం. సో ఇది నోట్ జేఎస్ స్ట్రక్చర్ అనమాట. సో మనం ఏంటంటే, సో మీరు నోట్ జేఎస్ డెవలప్మెంట్ ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, దాని స్ట్రక్చర్ ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలపర్స్ కాదు మనం, బట్ మనకు విండోస్ స్ట్రక్చర్ తెలుసు. అంటే మనం విండోస్ ఈ కొట్టామంటే వి విల్ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్. ఇది స్ట్రక్చర్ మనకు ఐడియా ఉంది. అండ్ దిస్ పీసీ కొట్టామంటే ఇక్కడ మనకి పార్టీషన్స్ వస్తాయి, సి డ్రైవ్, డి డ్రైవ్, అలా యూజర్స్ ఫోల్డర్ ఉంటుంది, డాక్యుమెంట్స్, డౌన్లోడెడ్స్, ఇవన్నీ ఉంటాయి. మనం ఆపరేటింగ్ సిస్టమ్ డెవలపర్స్ కాకపోయినా, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలపర్స్ కాకపోయినా వి నో హౌ విండోస్ వర్క్స్ అనేది. సో అలానే మీరు నోట్ జేఎస్ డెవలపర్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా మంది దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. మీరు జాబ్ డిస్క్రిప్షన్ చూసి జావా ఉంది అంటే అక్కడ జావా డెవలపర్ అవ్వాలని కాదు, సో జావా ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవాలని మీనింగ్. సో ఇప్పుడు నోట్ జేఎస్ స్ట్రక్చర్ ఏంటంటే, సో బై డిఫాల్ట్ యూ విల్ హ్యావ్ డాట్ జేఎస్ ఫైల్స్. సో ఇవేంటి, జావా స్క్రిప్ట్ ఫైల్స్ అనమాట. సో దాని తర్వాత ప్యాకేజ్ డాట్ జేసన్. దిస్ ఇస్ వేర్ డెవలపర్స్ విల్ mention the dependencies and their versions. And it is a build file also. సో మీరు జావా తీసుకుంటే ఫార్మ్ డాట్ ఎక్స్ఎంఎల్ అని ఉంది కదా, సో అట్లా ప్రతి లాంగ్వేజ్కి ఒక బిల్డ్ ఫైల్ అనేది ఉంటుంది. రిమెంబర్ దిస్, ఎవ్రీ లాంగ్వేజ్ విల్ హ్యావ్ వన్ బిల్డ్ ఫైల్. సో అందులో డిపెండెన్సీస్ మెన్షన్ చేసి ఉంటాము, అండ్ కొన్ని స్క్రిప్ట్స్ మెన్షన్ చేసి ఉంటారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోట్ చేసి తీసుకుంటే ప్యాకేజ్ డాట్ చేసాను, దిస్ ఇస్ ఫర్ నోట్ చేస్. జావాకి ఏంటో తెలుసా, ఫార్మ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఈస్ ఫర్ జావా. పైథాన్ కి రిక్వైర్మెంట్స్ డాట్ టెక్స్ట్. సో ఇవన్నీ ఒక కామన్ ప్రిన్సిపల్స్ అనమాట. సో దిస్ ఇస్ ఫర్ పైథాన్. అలానే గో లాంగ్వేజ్కి ఏదో ఉంది సంథింగ్ డాట్ గో అనేది. అలానే పిహెచ్పికి ఒకటి ఉంటుంది, డాట్ నెట్కి ఒకటి ఉంటుంది. సో మీరేమి వీటిని హార్డ్గా రిమెంబర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ప్రిన్సిపల్స్ ఒకటే. ఓకే, అవి లాంగ్వేజెస్ డిఫరెంట్ అయినా కూడా అవి ఫాలో చేసే ప్రిన్సిపల్స్ ఒకటే అనమాట. ఆ ప్రిన్సిపల్స్ లో ఇవి, ఒక బిల్డ్ ఫైల్ ఉంటుంది బట్ యూ హ్యావ్ టు ఫిక్స్. ఆ లాంగ్వేజ్ సంబంధించిన ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ డాట్ జేఎస్, జావాకి అయితే డాట్ జావా ఫైల్స్, పైథాన్కి అయితే డాట్ పీవై ఫైల్స్, పిహెచ్పికి అయితే డాట్ పిహెచ్పి, గో లాంగ్వేజ్కి అయితే డాట్ గో. సో ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో వీటిని మనం ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ ద డిపెండెన్సీస్. నోట్ జేఎస్కి అయితే ఎన్పిఎం ఇన్స్టాల్. ఇలా మనం ఇచ్చినప్పుడు కమాండ్ ఏం చేస్తుంది, మీరు ఏ ఫోల్డర్లో అయితే ఇది రన్ చేస్తున్నారో ఆ ఫోల్డర్లో ఉండే ప్యాకేజ్ డాట్ రీడ్ చేసి వాటిని ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేస్తుంది అనమాట. అది ఇట్ నోస్ హౌ టు డౌన్లోడ్ అనేది. సో దే విల్ హ్యావ్ సమ్ సెంట్రల్ డైరెక్ట్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇది ఆటోమేటిక్గా ఈ డిపెండెన్సీస్ని అండ్ వాటి వర్షన్స్ని డౌన్లోడ్ చేస్తుంది. సో ఎన్పిఎంకి తెలుసు ఏ లొకేషన్లో ఉంటాయి అని. సో ఇన్స్టాలేషన్స్ అయిపోయింది. సో ఈ డిపెండెన్సీస్ ఉన్నప్పుడు మాత్రమే మన కోడ్ వర్కౌట్ అవుతుంది. డిపెండెన్సీస్ ప్రాపర్గా రాలేదు అంటే దెన్ యువర్ కోడ్ విల్ నాట్ వర్కౌట్ అనమాట. ఇప్పుడు మనం సిస్టమ్ సిటిఎల్ సర్వీస్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం, ఇందులో ఏం లేదు. సో ఒక ఆటోమేటిక్గా మన సిస్టమ్ సిటిఎల్ కమాండ్స్ని యూజ్ చేసి స్టార్ట్ చేయడానికి, స్టాప్ చేయడానికి, రీస్టార్ట్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మన అప్లికేషన్ ఆబ్వియస్లీ
అవర్ బ్యాక్ ఎండ్ షుడ్ నో హౌ టు కనెక్ట్ టు డీబీ అనేది. ఆ డీటెయిల్స్ మనం ఇవ్వాలి. సో ఐపీ అడ్రస్ మనం ఇవ్వాలి. సో ఐపీ అడ్రస్ ఏంటి నేను చెప్పింది? పబ్లిక్ ఐపీ ఆర్ ప్రైవేట్ ఐపీ. సో ప్రైవేట్ ఎందుకు ప్రైవేట్ ఇవ్వాలి అన్నప్పుడు, సో ఇఫ్ యూ టేక్ ఏ హోమ్, ఇది హోమ్ నెట్వర్క్. ఇది హోమ్ నెట్వర్క్ తీసుకుంటే మనకి ఇందులో ఒక మోడెం ఉంటుంది. సో దిస్ ఇస్ ద మోడెం. ఇక్కడ మనకి లోపల ల్యాప్టాప్స్, మొబైల్స్ ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి త్రూ వైఫై ఆర్ ఈథర్నెట్ ఎనీహౌ. డెస్క్టాప్, ఇంకా వాషింగ్ మిషన్ అవి కూడా కనెక్ట్ అవుతున్నాయి ఈ రోజుల్లో. ఫ్రిడ్జ్, ఏసీ, ఎవ్రీథింగ్ ఆర్ వైఫై ఎనేబుల్డ్. వైఫై కనెక్ట్ అయింది అంటే ఇట్స్ కెన్ జస్ట్ అజ్యూమ్ ఇట్ యాజ్ అ కంప్యూటర్. వైఫై కనెక్ట్ అవుతుంది. సో ఇది వైఫై కనెక్ట్ అవుతుంది, ఇది కూడా వైఫై కనెక్ట్ అవుతుంది. అసలు ఎలా రిక్వెస్ట్ మన హోమ్ నుంచి ఇంటర్నెట్ వెళ్తుంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు నేను facebook.com అనేది ఎంటర్ చేశాను అనుకోండి నా ల్యాప్టాప్ లోంచి. ఫస్ట్ రిక్వెస్ట్ మోడెంకి వెళ్తుంది. సో మోడెం చెక్ చేసుకుంటుంది facebook.com సర్వర్స్ అనేవి మన నెట్వర్క్ లో ఉందా. సో డూ యూ థింక్ facebook.com ఈస్ ఇన్ అవర్ హోమ్? లేదు కదా. సో లేనప్పుడు రిక్వెస్ట్ అనేది బయటకు వెళ్ళాలి. సో ఈ మోడెం డైరెక్ట్ రిక్వెస్ట్ అక్కడికి పంపించదు. మోడెం చేయగలిగింది ఏంటి? ఐఎస్పికి రిక్వెస్ట్ పంపిస్తుంది. అంటే మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, మీరు ఏదైతే కనెక్షన్ తీసుకున్నారో ఎయిర్టెల్ ఇంటర్నెట్, జియో ఇంటర్నెట్ ఆర్ లోకల్ ఇంటర్నెట్ ఏదైతే, సో ఇక్కడ నుంచి ఆ ఐఎస్పి చూసుకుంటుంది అనమాట. ఇలా ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అనేది క్యాస్కేడ్ అవుతూ వెళ్తుంది అనమాట. రెస్పాన్సిబిలిటీ అనేది చేంజ్ అవుతూ వెళ్తుంది. ఈ మోడెం రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఒకవేళ మీరు ఇస్తున్నది విత్ ఇన్ ద నెట్వర్క్ ఉంటే ఇక్కడ నుంచి రిక్వెస్ట్ ని మీరు ఈ సిస్టమ్ నుంచి నేను ఈ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలని మోడెం చెప్తే రిక్వెస్ట్ వచ్చేసి మోడెం దీనికి పంపించేస్తుంది. ఒకవేళ ఈ నెట్వర్క్ లో లేని డొమైన్ కానీ ఐపీ అడ్రస్ కానీ మీరు ఇచ్చినప్పుడు మోడెం రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సింపుల్ గా రిక్వెస్ట్ ని ఐఎస్పికి ఫార్వర్డ్ చేయడం. అక్కడ నుంచి ఐఎస్పి హ్యాండిల్ చేస్తుంది ఎలా చేయాలి ఏంటి అని. సో ఇక్కడ మోడెం కి రెండు ఇంటర్ఫేస్లు ఉంటాయి. ఓకే, సో ఈ రెండు ఇంటర్ఫేసెస్ అంటే ఒకటి పబ్లిక్, రెండు ప్రైవేట్. సో ఇప్పుడు మీకు ఐడియా వచ్చి ఉంటుంది పబ్లిక్ ఏంటి, ప్రైవేట్ ఏంటి. సో ఇప్పుడు మీరు మీ కమాండ్ ప్రాంప్ట్ లో సిఎండి అని యూస్ చేసి కమాండ్ ప్రాంప్ట్ లో నేను ఐపీ కాన్ఫిగ్ అని ఇచ్చాను అంటే వాట్ ఈస్ మై ఐపీ అడ్రస్, ఇది నా ఐపీ అడ్రస్. బట్ మీరు ఇంటర్నెట్ లోకి వెళ్ళి వాట్ ఈస్ మై ఐపీ అడ్రస్ అని ఇచ్చారు అంటే ఇక్కడ ఏం చూపిస్తుంది చూద్దాం. ఇది నా ఐపీ అడ్రస్. ఇక్కడేమో 49.204 ఉంది, ఇక్కడేమో 192.168.0.108 ఉంది. ఈ ఐపీ అడ్రస్ ఏంటి? దిస్ ఇస్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్? సో ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్. వాట్ ఈస్ దిస్ ఐపీ అడ్రస్? ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్. ఈ ఐపీ అడ్రస్ మనకి ఎవరు ఇస్తారు? ఐఎస్పి వాళ్ళు ఇస్తారు ఈ ఐపీ అడ్రస్. సో ఈ ఐపీ అడ్రస్ ని మనకు ఐఎస్పి వాళ్ళు ఇస్తారు. సో ఈ ఎంటైర్ నెట్వర్క్ కి దిస్ ఇస్ ద పబ్లిక్ ఐపీ అడ్రస్.
అంటే మన ఎంటైర్ హోమ్. సో ఎందుకు ఇలా వచ్చింది అంటే దిస్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. సో ఇంతకు ముందు ఏంటంటే ప్రతి సిస్టమ్ కి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. సో దాని తర్వాత మనకు తెలుసు కదా IPv4 ఎగ్జాస్టెడ్ అని. సో వాళ్ళకి అర్థమైంది ఇలా మనం విచ్చుకుంటూ వెళ్తే మన ఐపీ అడ్రస్ రేంజ్ అనేది ఆటోమేటిక్గా అయిపోతాయి. సో ఐపీ అడ్రస్లు వచ్చేసి 2 power 32 టోటల్ ఐపీ అడ్రస్. సో వాళ్ళకి అప్పుడు అర్థమైంది మనం ఇట్లా ఐపీ అడ్రస్లు ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్తే సో దెన్ ఐపీ అడ్రస్లు అనేవి ఎగ్జాస్ట్ అయిపోతాయని చెప్పి వాళ్ళు ఒక నెట్వర్క్కి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. సో అందుకే ఈ మోడెమ్ కాన్సెప్ట్ వచ్చింది ఈ రెండు ఇంటర్ఫేస్లు అన్నమాట. సో ఇప్పుడు మీ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇదే, నా మొబైల్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇదే, నా ల్యాప్టాప్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్, వాషింగ్ మిషన్ యొక్క పబ్లిక్ ఐపీ, ఎవ్రీథింగ్ అదే. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అనమాట. ఓకే. నెట్వర్క్ అనేది విత్ ఇన్ యువర్ నెట్వర్క్ కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు ప్రైవేట్ ఐపీ అడ్రస్ ద్వారా జరుగుతుంది. బయటకు వెళ్ళేటప్పుడు పబ్లిక్ ఐపీ అడ్రస్ ద్వారా జరుగుతుంది. సో దాన్నే వి విల్ సే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. ఓకే. సో ఇక్కడ చూస్తే మన మోడెమ్ ఐపీ అడ్రస్ వచ్చేసి దిస్ ఇస్ ద గేట్వే అనమాట. 192.168.0.1. సో ఇంకా మీరు ఎన్నైనా కనెక్ట్ చేసుకోండి, 0.2, 0.3, 0.4 ఇలా వస్తుంటాయి మీ ఐపీ అడ్రస్. సో ఇదే కదా రీజన్ ఇంతకుముందు ఐఆర్సిటిసి నుంచి ఒక ఐపీ అడ్రస్ నుంచి 2 టికెట్స్ మాత్రమే బుక్ చేయొచ్చు అంటే మీ ఎంటైర్ హోమ్లోంచి ఎన్ని డివైజెస్ అయినా యూస్ చేయండి, ఒక ల్యాప్టాప్ నుంచి కాదు, దట్ ఈస్ ఫ్రమ్ యువర్ నెట్వర్క్ అనమాట. సో మీరు ఇంటర్నెట్ని సెర్చ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మెలీషియస్ వెబ్సైట్స్ని ఏదైనా టెర్రరిస్ట్ సంబంధించిన వెబ్సైట్స్ మీరు చేసేటప్పుడు ఈ ఐపీ అడ్రస్ అనేది లాగ్ అవుతుంది ప్రతి చోట, మీ ఐఎస్పి దగ్గర లాగ్ అవుతుంది. సో ఈ ఐపీ అడ్రస్ని పట్టుకొని వాళ్ళు దే కెన్ ఫైండ్ అవుట్ అవర్ హౌస్ అనమాట. సో ఈ ఐపీ అడ్రస్ని చేంజ్ చేస్తూ ఉంటుంది ఐఎస్పి. ఒకవేళ నాకు సేమ్ ఐపీ అడ్రస్ కావాలి అనుకుంటే మీరు ఐఎస్పికి ఒక ₹1000 పర్ మంత్ ఎక్స్ట్రా పే చేయాలి. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్. సో ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడైతే పబ్లిక్ ఐపీ అడ్రస్ వాడుతున్నాం, గోయింగ్ ఫార్వర్డ్ వీ విల్ డిసేబుల్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు నేను ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇచ్చాను, ఇక్కడ నేను ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ ఎలాంటి స్పేస్లో అలా ఉండకూడదు, జాగ్రత్తగా చూడండి. స్పేసెస్ ఎక్స్ట్రా స్పేసెస్ అదంతా ఉండకూడదు. ఓకే. సో సిస్టమ్ సిటిఎల్ టీమ్ అండ్ రీలోడ్, తర్వాత స్టార్ట్ బ్యాక్ ఎండ్, ఎనేబుల్ బ్యాక్ ఎండ్, సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ బ్యాక్ ఎండ్ ఇచ్చినప్పుడు ఇదేం జరుగుతుందంటే ఫెయిల్ అయింది. సో ఎందుకంటే మీరు జస్ట్ ఐపీ అడ్రస్ ఇచ్చారు, ఇంకా మిగతా ఇంకేం కాన్ఫిగర్ చేయలేదు, యూజర్ నేమ్ పాస్వర్డ్ అలాంటివి ఏమి ఎక్కడ ప్రాపర్గా ఇవ్వలేదు. సో అందుకని ఏం జరుగుతుందంటే అది ఫెయిల్ అవుతుంది. ఓకే. సో ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది చూద్దాం మనం. సో మనం డేటాబేస్ సర్వర్ క్రియేట్ చేసాం, కానీ ఈ డేటాబేస్ సర్వర్లో మనం ఈ టేబుల్ కానీ ఈ స్కీమా కానీ క్రియేట్ చేయలేదు. మీరు టేబుల్ అనేది ఇవ్వకుండా డైరెక్ట్లీ స్టోర్ చేయండి అంటే ఎలా స్టోర్ చేస్తున్నది? సో నేను ఒక వార్డ్రోబ్లోకి వెళ్ళి వార్డ్రోబ్ని స్టోర్ చేయమని అడిగితే ఇట్ కెనాట్ స్టోర్ అనమాట. ఆ వార్డ్రోబ్లో ఏ షెల్ఫ్లో స్టోర్ చేయాలనేది కూడా మనం ఇన్స్ట్రక్షన్కి ఇవ్వాలి, అది ఇన్స్ట్రక్షన్ లాగా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రోబోకి ఇచ్చేసి ఆ వార్డ్రోబ్లో పెట్టేయంటే ఆ వార్డ్రోబ్లో ఏ షెల్ఫ్లో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనేది కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. సో మనం ఇక్కడ మనకి డేటాని బ్యాక్ ఎండ్ నుంచి మన డేటాబేస్లోకి ఆపరేషన్స్ రన్ చేస్తున్నాం, ఎక్కడ స్టోర్ చేయాలి ఏంటి అనేది అంటే సో మనం ఫస్ట్ MySQL క్లయింట్ ఇన్స్టాల్ చేయాలి. సో MySQL సర్వర్ ఏంటి? సో దిస్ ఇస్ సర్వర్. MySQL ఏంటి? వాట్ ఇస్ దిస్ ప్యాకేజ్? క్లయింట్ ప్యాకేజ్. సో మనకి లైనక్స్ ఏంటి?
సర్వర్ అది ఎక్కడో ఉంది, యుఎస్ లో ఉంది. హౌ యు ఆర్ కనెక్టింగ్? గిట్ బ్యాష్ ఆర్ పుట్టి? వాట్ ఈస్ దిస్ పుట్టి? ఇది ఎస్ఎస్హెచ్ క్లయింట్. facebook.com ఏంటి? యూ కెన్ సే హెచ్టిటిపి సర్వర్. బ్రౌజర్ ఏంటి? హెచ్టిటిపి క్లయింట్. ఓకే, సో ప్రతి సర్వర్ కి ఒక క్లయింట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సో ఎవరు కూడా ఇప్పుడు డేటాబేస్ అడ్మిన్స్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు మీకేం డేటాబేస్ కి డైరెక్ట్ రూట్ యాక్సెస్ ఇవ్వరు. సో దే విల్ గివ్ యూ సమ్ క్లయింట్ యాక్సెస్. మీరు వేరే సర్వర్ లోంచి ఆ డీబీకి కనెక్ట్ అవ్వాలి. మనం వెళ్ళి డైరెక్ట్ గా డీబీకి కనెక్ట్ అవ్వలేము. మనం వేరే సర్వర్ లోంచి ఒక క్లయింట్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకొని దానికి కనెక్ట్ అవ్వాలి. సో దిస్ ఇస్ ద క్లయింట్ ప్యాకేజ్. టిఎన్ఎఫ్ MySQL అనేది క్లయింట్ ప్యాకేజ్. సో ఇప్పుడు ఈ క్లయింట్ మనం ఇన్స్టాల్ చేస్తాం. ఈ క్లయింట్ ఇన్స్టాల్ చేశాక మనకు ఒక స్క్రిప్ట్ ఉంది చూడండి, మన డైరెక్టరీలో /యాప్లో స్కీమాలో backend.sql అని ఉంది. దాంట్లో ఏముందో చూద్దాం. స్కీమా backend.sql. సో ఇదేంటిది? మనం ఒక సర్వర్ లోపల డేటాబేస్ ఆర్ స్కీమాని క్రియేట్ చేస్తున్నాం, దాన్ని యూజ్ చేస్తున్నాం, టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం, ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇది ఏంటంటే మన అప్లికేషన్ యూజ్ చేస్తుంది అనమాట. ఎక్స్పెన్స్ ఎగ్జాంపుల్. సో ఈ క్రెడెన్షియల్స్ మన నోట్ జేఎస్ యూజ్ చేస్తుంది. దీస్ క్రెడెన్షియల్స్ ఆర్ యూజ్డ్ బై అవర్ నోట్ జేఎస్ అప్లికేషన్. టు కనెక్ట్. సో ఇది మన నోట్ జేఎస్ లో కాన్ఫిగర్ చేస్తున్నాం ఆల్రెడీ. ఓకే, సో ఇవి ఇక్కడ మనం రన్ చేసే బేసిక్ ఎస్క్యూఎల్ కమాండ్స్ అనమాట. ఓకే, ఫస్ట్ స్కీమాని క్రియేట్ చేయమని, దాన్ని యూజ్ చేయమని, దాని లోపల ఒక టేబుల్ని క్రియేట్ చేసి, అండ్ దెన్ దానికంటూ ఒక యూజర్ని క్రియేట్ చేసి, ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ మన నోట్ జేఎస్ కోడ్లో ఆల్రెడీ కాన్ఫిగర్ చేసింది. ఈ యూజర్కి కొన్ని ప్రివిలేజెస్ ఇవ్వమని చెప్పి, ఈ ట్రాన్సాక్షన్ స్కీమాలో అన్ని ప్రివిలేజెస్ ఇవ్వమని మనం ఇక్కడ ఇన్ఫార్మ్ చేస్తాం MySQL సర్వర్. ఓకే, దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. నేను దీన్ని ఈ కమాండ్ యూస్ చేసి కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? MySQL కమాండ్ ఆ MySQL IP అడ్రస్ కి కనెక్ట్ అయ్యి, యూజర్ నేమ్ ఇది, పాస్వర్డ్ ఇది, రూట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో కనెక్ట్ అయ్యి ఈ స్కీమాని లోడ్ చేస్తుంది అనమాట. ఈ స్కీమాని లోడ్ చేస్తుంది అంటే ఈ SQL కమాండ్స్ అన్నిటిని రన్ చేస్తుందని మీనింగ్. ఓకే, సో ఇక్కడ నేను MySQL IP అడ్రస్ ఇవ్వాలి. Now I can go for private IP address. ఓకే, సో అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? అగైన్ MySQL -h ఇవ్వండి. ఇప్పుడు చూడండి, నేను ఈ బ్యాక్ ఎండ్ సర్వర్ నుంచి డేటాబేస్ కి కనెక్ట్ అయ్యాను. ఇక్కడ నాకు వచ్చింది ప్రాంప్ట్. ఇక్కడ మీరు షో DBs అని కొట్టినప్పుడు ఆ షో డేటాబేసెస్ మన ట్రాన్సాక్షన్స్ ఉంది చూడండి, యూజ్ ట్రాన్సాక్షన్స్, షో టేబుల్స్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్స్. సెలెక్ట్ స్టార్ అంటే ఆ ట్రాన్సాక్షన్ లో ఉండే అన్ని ఎంట్రీస్ ని మనకి ఇవ్వమని అడుగుతుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ SQL అనమాట, జస్ట్ ఒక ఐడియా కోసం. ఇంతకు మించి మనకేం అవసరం లేదు.
నేను బ్యాక్ ఎండ్ సర్వర్ నుంచి డేటాబేస్కి కనెక్ట్ అయ్యాను. సో ఇప్పుడు మనం మన అప్లికేషన్ని కానీ స్టార్ట్ చేసామంటే నౌ ఇట్ విల్ రన్ సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ బ్యాక్ ఎండ్. ఇప్పుడు చూడండి ఇది రన్నింగ్, ఎందుకంటే ఇది డేటాబేస్ని కనెక్ట్ అవ్వగలుగుతుంది. ఒకవేళ ప్రతిసారి మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మన అప్లికేషన్ డేటాబేసెస్ని సరిగా కనెక్ట్ అవ్వలేకపోతుంది, అది మనకు వచ్చే ప్రాబ్లం. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇంటర్నెట్ వర్క్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలంటే జనరల్గా మనం ఏం చేస్తాం, పింగ్ google.com అని టైప్ చేస్తాం. ఇప్పుడు నేను ఈ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి విండోస్ కమాండ్ ప్రాంప్ట్లో పింగ్ google.com అని ఇచ్చాను అనుకోండి. సో మనం ఎలా అయితే క్రోమ్లోకి వెళ్ళి google.com ఓపెన్ చేస్తామో అలానే పింగ్ google.com అంటే ఇంటర్నెట్ వర్క్ అవుతుంది. సో ఇక్కడ లైనెక్స్ లో కూడా మనం ఏంటంటే ఈ బ్యాక్ ఎండ్ సర్వర్ డేటాబేస్ అసలు రీచ్ అవ్వగలుగుతుందా లేదా అని చెక్ చేసుకోవాలంటే విల్ సే పింగ్ ఐపీ అడ్రస్, పింగ్ దిస్ ఐపీ అడ్రస్. ఇది నాన్ స్టాప్ గా పింగ్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ ఐఫన్ సి నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఆర్ 3 టైమ్స్ పింగ్ చేస్తుంది. సో 0% అంటే 0% ప్యాకెట్ లాస్ అంటే ఇంటర్నెట్ అంటే ఈ బ్యాక్ ఎండ్ సర్వర్ డేటాబేస్ సర్వర్ ని రీచ్ అవ్వగలుగుతుంది. సో అది ఫైన్. జస్ట్ ఐపీ అడ్రస్ రీచ్ అయితే సరిపోతుందా? MySQL is running on which port? 3306. Backend should be able to connect DB server on port number 3306. ఇది ఎలా టెస్ట్ చేస్తాం? ఎనీబడి ఆర్ యు అవేర్? ఒక సర్వర్ 2 నుంచి సర్వర్ 1 ని మనం పర్టికులర్ పోర్ట్ పైన కనెక్ట్ అవ్వగలుగుతున్నామా లేదా అనేది ఎలా చెక్ చేస్తాం? We have some command called telnet. There can be many, but this is the one we use. Telnet address, yeah, nmap అలాంటి చాలా కమాండ్స్ ఉన్నాయి. సమ్ కమాండ్ పోర్ట్ నెంబర్. సో ఇప్పుడు నేను ఈ డేటాబేస్ ఒక ఐపీ అడ్రస్ అండ్ దెన్ స్పేస్ పోర్ట్ నెంబర్ 3306. ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్. సో కనెక్షన్ ప్రాబ్లం లేదు. నెట్ స్టాట్ హైఫన్ ఎల్ఎన్టీపీ. ఇదేంటిది? మన బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఉంది. బ్యాక్ ఎండ్ యాప్స్ యూజువల్లీ రన్ ఆన్ పోర్ట్ నెంబర్ 8080. ఓకే, సో మన బ్యాక్ ఎండ్ అప్లికేషన్ పోర్ట్ నెంబర్ 8080 పైన వర్క్ అవుతుంది. సో మనం PS-EF grep node అని ఇచ్చామంటే you can see our expense is running. So now we are sure our back end is also running. సో ఇక బ్యాక్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ సర్వర్ తీసుకుందాం. SU రీనేమ్ చేద్దాం ట్యాబ్. ఫస్ట్ Nginx ని ఇన్స్టాల్ చేస్తాం. సో Nginx అనేది we will call it as Nginx actually pronunciation. ఎందుకు ఇట్లా పెడతారు, పెట్టేది Nginx అనే పెట్టచ్చు. సో దీని ప్రొనౌన్సియేషన్ వచ్చేసి ఇలా అంటారు Nginx.
నెక్స్ట్ ఎలా అయినా పిలుచుకుందాం. సో దిస్ ఈస్ లైక్ హెచ్టిటిపి వెబ్ సర్వర్ అంటే హెచ్టిటిపి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్కి సంబంధించిన వాటిని మనం ఇక్కడ హోస్ట్ చేయొచ్చు. అండ్ వి కాల్ ఇట్ యాజ్ రివర్స్ ప్రాక్సీ. రివర్స్ ప్రాక్సీ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ Nginx ఇన్స్టాల్ చేసిన తర్వాత let us enable, let us start, and then సో మనం చెక్ చేయొచ్చు. ఇది మనకి ఇక్కడ రావాలి. పబ్లిక్ ఐపీ అడ్రస్ నేను ఇక్కడ ఇచ్చాను అంటే స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వట్లేదు. సో లెట్ us చెక్ ద స్టేటస్. systemctl స్టేటస్ Nginx. సో ఇది రన్ అవుతుంది. netstat -lntp పోర్ట్ నెంబర్ 80. Nginx ఏంటి పోర్ట్ నెంబర్ 80. సో అది రన్ అవుతుంది. వాట్ ఎల్స్ ఇస్ రాంగ్? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఇస్ దిస్ హెచ్టిటిపిఎస్ ప్రెసెంట్. సో మనది ఏంటంటే ఇప్పుడు బ్రౌజర్స్ ఆటోమేటిక్ గా హెచ్టిటిపిఎస్ ని కాల్ చేస్తున్నాయి. దట్ ఈస్ ద సెక్యూరిటీ ఫ్రమ్ ద బ్రౌజర్స్. బట్ మనం ఏంటంటే అది ఇంకా కాన్ఫిగర్ చేయలేదు. వి విల్ కాన్ఫిగర్ ఇట్ ఇన్ ఫర్దర్ సెషన్స్. ఇక్కడ మనం హెచ్టిటిపిఎస్ కాకుండా హెచ్టిటిపి యూస్ చేయాలి. సో ఇలా వస్తుంది అంటే ఏంటి? సో యూ కెన్ యూస్ దిస్ ఐపీ అడ్రస్, యూ కెన్ ఆల్సో యాక్సెస్. సో అవర్ Nginx ఈస్ రన్నింగ్. సో ఇప్పుడు మనం ఈ డిఫాల్ట్ కంటెంట్ ని తీసేసి, ఈ డిఫాల్ట్ కంటెంట్ ఎక్కడ ఉంటుందంటే Nginx లొకేషన్. మీరు ఫోల్డర్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవాలంటే మనం cat etc Nginx, సారీ cd డైరెక్టరీ కదా. సో ఇక్కడ మన Nginx మొత్తం ఉంటాయి అన్నమాట కాన్ఫిగరేషన్స్. సో దీంట్లో nginx.conf అనేది ఉంటుంది. ఇది మెయిన్ కాన్ఫిగరేషన్. ఓకే. సో ఇది కానీ మనం ఓపెన్ చేసామంటే vim nginx.conf, చూడండి ఇక్కడ పోర్ట్ నెంబర్ అనేది ఇక్కడ ఉంటుంది. దిస్ ఇస్ లిజనింగ్ ఆన్ పోర్ట్ నెంబర్ 80. మీరు కావాలంటే దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈ లొకేషన్ ఉంది కదా. సో డోంట్ వరీ, మీరు Nginx గురించి పూర్తిగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దట్స్ బిగ్, అగైన్ వెరీ బిగ్ కాన్సెప్ట్. సో దిస్ ఈస్ వేర్ we need to keep our front end website. Okay. USR share Nginx HTML అనే డైరెక్టరీలో మనకు సంబంధించిన ఫైల్స్ ని అక్కడ మనం ఉంచాలి. /etc/Nginx. This is the home directory of Nginx. /etc/Nginx/Nginx.conf. So this is the Nginx configuration file. ఓకే. ఇంకేంటంటే ఇక్కడ లాగ్స్ ని కూడా ఎక్కడ స్టోర్ చేయాలి అని అంటుంది. This is the location. Nginx stores logs. ఇప్పుడు నేను దీంట్లోంచి బయటకు వస్తున్నా. సో ఇప్పుడు మీరు వెళ్తే ఈ డిఫాల్ట్ డైరెక్టరీలోకి cd usr share nginx html ఈ డైరెక్టరీలోకి వెళ్ళినప్పుడు మనకు అక్కడి నుంచి వస్తుంది చూసారా, ఈ index.html.
దిస్ ఇస్ ద index.html. సో ఈ వెబ్ సర్వర్స్ ఏం చేస్తాయంటే index.html అనే ఒక డిఫాల్ట్ సో ఈ లొకేషన్ లో USR share nginx HTML లో if you keep index.html here, that will be served by default. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ vim devops.html అనేది ఒకటి పెడుతున్నా. ఇక్కడ సింపుల్ గా ఇవి ట్యాగ్ అనమాట. h1 అంటే హెడ్డింగ్ వస్తుంది HTML, అంటే బోల్డ్ గా టెక్స్ట్ పెద్దదిగా వస్తుంది. హాయ్ ఐ ఆమ్ లెర్నింగ్ DevOps with AWS అని ఇస్తుంది. ఇచ్చాను కాబట్టి నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను devops.html అని ఇస్తే ఇండెక్స్ బదులు let us see whether we will get it or not. సో వాట్ ఈస్ దిస్ మీనింగ్? వెబ్ సర్వర్ అంటే HTTP వెబ్ సర్వర్ అంటే మీరు రాసిన ఈ HTML ఫైల్స్, ఈ ఫ్రంట్ ఎండ్ ఫైల్స్ అన్నిటిని మీకు సర్వ్ చేసే ఒక సాఫ్ట్వేర్ అన్నట్టు దాని మీనింగ్. ఆ లొకేషన్ లో మీరు ఏ HTML ఫైల్స్ పెట్టినా కూడా దాన్ని ఇలా యాక్సెస్ చేయొచ్చు. ఇది నేను తీసేసానంటే బై డిఫాల్ట్ ఏం చేస్తున్నది, ఆ లొకేషన్ లో ఉండే index.html ని మనకు తీసుకొస్తుంది అనమాట. ఇంకా ఈ ఇమేజెస్, nginx లోగో ఇవన్నీ ఇక్కడ నుంచే వస్తాయి అనమాట. చూడండి, ఇది nginx లోగో, రెడ్ హ్యాట్ లోగో, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అవి ఆటోమేటిక్ గా మనకి రెండర్ చేస్తుంది అని దాని మీనింగ్. సో దిస్ ఇస్ కాల్డ్ వెబ్ సర్వర్. వెబ్ ఫైల్స్ ని సర్వ్ చేసే ఒక ప్యాకేజ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ డిఫాల్ట్ కంటెంట్. ఈ HTML డైరెక్టరీ లో ఉండే మొత్తాన్ని రిమూవ్ చేస్తున్నాను. దర్ ఈస్ నథింగ్ హియర్. సో ఇప్పుడు మనం మన అప్లికేషన్ ని డౌన్లోడ్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్ టెంప్ లో ఫ్రంట్ ఎండ్ డాట్ జిప్ అనే దాంట్లో మన అప్లికేషన్ ని టెంప్ ఫోల్డర్ లో నేను డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసి ఐఎమ్ గోయింగ్ టు దిస్ డైరెక్టరీ, HTML డైరెక్టరీ, అండ్ దెన్ ఐఎమ్ అన్జిప్పింగ్ అవర్ అప్లికేషన్. ఇది మన అప్లికేషన్. ఓకే, సో మన డెవలపర్ రాసిన ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. సో ఇక్కడ నేను ఒక రివర్స్ ప్రాక్సీ కాన్ఫిగరేషన్ చేయాలి. సో నౌ వి విల్ డిస్కస్ వాట్ ఈస్ రివర్స్ ప్రాక్సీ. ఇప్పుడు ఈ nginx ఏంటి? ఇట్ ఈస్ లైక్ ఎ వెయిటర్ కదా. సో ఈ వెయిటర్ కి రిక్వెస్ట్ ని ఫార్వర్డ్ చేయాలి బ్యాక్ ఎండ్ కంటే. సో దిస్ వెయిటర్ షుడ్ బి అవేర్ ఆఫ్ ద చెఫ్ డీటెయిల్స్ కదా. సో ఇప్పుడు మన nginx లో ఉంటే ఫ్రంట్ ఎండ్ సైట్ కి బ్యాక్ ఎండ్ యొక్క డీటెయిల్స్ మనం ఇవ్వాలి. ఎలా అయితే డేటాబేస్ డీటెయిల్స్ మనం బ్యాక్ ఎండ్ కి ఇచ్చామో అలానే బ్యాక్ ఎండ్ డీటెయిల్స్ ని మనం ఫ్రంట్ ఎండ్ కి ఇస్తే ఫ్రంట్ ఎండ్ కెన్ ఫార్వర్డ్ దట్ రిక్వెస్ట్ టు బ్యాక్ ఎండ్. సో అది ఎక్కడ ఇవ్వాలి అంటే దట్ ఈస్ వేర్ అవర్ కాన్ఫిగరేషన్. సో నౌ లెట్ us see ఫైల్ అనేది ఉంది చూసారా. మన డైరెక్టరీ ఏంటి? etc nginx. ఇక్కడ మనకు nginx.conf ఉంది. సో దీంట్లోకి వెళ్ళి నేను ఎడిట్ చేయొచ్చు. ఓకే, బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇది ఒక మెయిన్ కాన్ఫిగరేషన్ కదా, దీన్ని మనం డిస్టర్బ్ చేయకుండా జనరల్ గా మనకి సాఫ్ట్వేర్స్ ఏమి ఇస్తాయంటే, సో చూడండి ఇక్కడ ఇంక్లూడ్ అనేది ఉంది. ఇంక్లూడ్ లో we have something called సో దీని మీనింగ్ ఏంటంటే మీరు nginx.conf మెయిన్ కాన్ఫిగరేషన్ ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. సో యూ కెన్ కీప్ యువర్ ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్ ఇన్ దిస్ డైరెక్టరీ conf.d లో. మీరు ఏవైనా .conf అనే ఎక్స్టెన్షన్ తో ఉన్న ఫైల్స్ అన్నిటిని నేను ఆటోమేటిక్ గా లోడ్ చేస్తాను అని దాని మీనింగ్ అనమాట. ఓకే, సో చూడండి conf.d అండ్ default.d. సో ఇది ఒక జనరల్ వే. సాఫ్ట్వేర్స్ ఏంటంటే
ఉన్న కాన్ఫిగరేషన్ డిస్టర్బ్ చేయకుండా, సో దే విల్ గివ్ us some extra directories where you can keep your custom configuration. సో కస్టమ్ కాన్ఫిగరేషన్ ఏంటి మనకి? సో దిస్ ఈస్ ద కస్టమ్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? సో ఎవరైనా /API అని ఇస్తే యూ విల్ సెండ్ దిస్ రిక్వెస్ట్ టు, ఇక్కడ మనం మన బ్యాక్ ఎండ్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఇవ్వాలి. అగైన్ ఐ విల్ గో ఫర్ ప్రైవేట్ ఐపీ. సో చూడండి, బ్యాక్ ఎండ్ ఈస్ రన్నింగ్ ఆన్ పోర్ట్ నెంబర్ 8080 అండ్ దెన్ బ్యాక్ ఎండ్ ఐపీ అడ్రస్. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో వాట్ ఈస్ దిస్ కాల్డ్ యాజ్ ఏపీఐ టియర్. ఏపీఐ టియర్ అంటే మన డేటాని ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది? బ్యాక్ ఎండ్ డేటాబేస్ ని క్వైరీ చేసి ఆ డేటాని మనకి వెయిటర్కి ఇస్తుంది. సో ఆ వెయిటర్ ఏం చేస్తారు? ఎక్స్ట్రా డెకరేషన్ చేస్తారు. డేటా ప్లస్ HTML ప్లస్ CSS ప్లస్ జావాస్క్రిప్ట్. సో ఆ ఎక్స్ట్రా డెకరేషన్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ అనమాట. సో అది ఈ కాన్ఫిగరేషన్. నౌ వాట్ ఈస్ రివర్స్ ప్రాక్సీ? సో మనందరం VPN యూస్ చేస్తున్నామా? ఓటీటీ కంటెంట్స్ ఆర్ IPL మ్యాచెస్, ఇంకేదో క్రికెట్ మ్యాచెస్ చూడడానికి. We know VPN, right? First of all, what is proxy? We know this word very well. So మనందరం తెలుసు what is proxy అనేది. Someone on behalf of you. This is called proxy. సో యూజువల్గా జరిగింది కదా రీసెంట్ టైమ్స్ వరకు, అంటే ఇంటర్వ్యూస్ ని మనం అటెండ్ చేయకుండా మన పేరు చెప్పి someone is attending the interviews, that is called proxy కదా. సో అదే సేమ్ మీనింగ్. యాక్చువల్లీ మీనింగ్ ఈస్ కరెక్ట్, బట్ వీఆర్ యూజింగ్ ఇట్ ఇన్ ద రాంగ్ వే. ఇప్పుడు ఏంటి, మొబైల్కి మనం VPN కనెక్ట్ చేస్తాం కొన్ని రెస్ట్రిక్టెడ్ వాటిని చూడడానికి. సో దిస్ ఇస్ లైక్ US లో ఉందనుకోండి. సో ఈ VPN ఏం చేస్తుంది? సో ఆ ఓటీటీ ఏంటంటే US నుంచి వచ్చే రిక్వెస్ట్లు మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను అంటే, సో ఈ VPN ఏం చేస్తుంది? ఇవడి VPN will change the location, it will change our location to US. సో అలా చేంజ్ చేస్తుంది. అలానే మన కంపెనీస్ లో వి విల్ హ్యావ్ VPNs. సో మన కంపెనీస్ లో చూసుకుంటే మనకి జనరల్ గా సిస్కో VPN ఉంటుంది. ఇది మన కంపెనీ అనుకుంటే, సో ఇది మన కంపెనీ అనుకుంటే, సో ఈ కంపెనీలోంచి మనం డైరెక్ట్ గా ఎప్పుడు కూడా ఇంటర్నెట్ ని యాక్సెస్ చేయలేం. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ VPN. సో ఇక్కడ నుంచి రిక్వెస్ట్ అనేది బయటకు వెళ్తుంది ఇంటర్నెట్ కి. సో ఇక్కడ ఈ VPN ఉన్నట్టు మొబైల్ కి తెలుసా, ఈ ఓటీటీకి తెలుసా? సో మొబైల్ కి తెలుసు. మొబైల్ ఈజ్ అవేర్ ఆఫ్ VPN. అలా ఓటీటీకి తెలుసా? ఈ ఓటీటీకి తెలుసా మనం VPN యూస్ చేస్తున్నట్టు? నో. ఇఫ్ దే ఫైండ్ అవుట్ దే విల్ రెస్ట్రిక్ట్ అనమాట. మనం యాక్సెస్ చేయగలుగుతున్నామంటే ఓటీపీ ఈస్ నాట్ అవేర్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫార్వర్డ్ ప్రాక్సీ. ఫార్వర్డ్ ప్రాక్సీ అంటే ఏంటంటే,
clients are aware of VPN, but servers are not aware. ఇప్పుడు మనం మన మొబైల్లోంచి ఓటీటీ చూస్తున్నామంటే ఎవరు సర్వర్ ఎవరు క్లయింట్? మన మొబైల్ అనేది క్లయింట్, ఓటీటీ అనేది సర్వర్. ఈ VPN యూస్ చేస్తున్నాం. దిస్ ఇస్ కాల్డ్ ఫార్వర్డ్ ప్రాక్సీ అనమాట. ఫార్వర్డ్ ప్రాక్సీలో క్లయింట్స్ ఆర్ అవేర్ ఆఫ్ VPN, బట్ సర్వర్స్ ఆర్ నాట్ అవేర్. అలానే ఇప్పుడు మీరు ఏదైతే మీ కంపెనీ నెట్వర్క్ లోంచి యాక్సెస్ చేస్తున్నారు, లైక్ github.com, బిట్బకెట్ ఆర్ ఇంకేదైనా సంథింగ్, డాకర్ హబ్, జెన్కిన్స్ ఇలాంటివన్నీ సమ్వేర్ ఇంటర్నెట్ ని యాక్సెస్ చేస్తున్నారంటే ఇంటర్నెట్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ VPN, ఓన్లీ యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ VPN. సో ఇది ఒక పర్పస్, రెస్ట్రిక్టెడ్ కంటెంట్ ని యాక్సెస్ చేయడానికి. ఇక్కడ పర్పస్ ఏంటి? ఈ కింద యూస్ కేస్ లో యూజర్ మానిటరింగ్. కంపెనీ VPN యొక్క యూసేజ్ ఏంటి? రెస్ట్రిక్ట్ ద వెబ్సైట్స్. మనం వెళ్ళి మన కంపెనీ ల్యాప్టాప్ లో సంథింగ్ మీ github.com ఓపెన్ చేసేసుకొని దానికి కోడ్ అప్లోడ్ చేయకుండా, మీ AWS అకౌంట్ యూస్ చేసుకొని మీ సర్వర్ మీ కోడ్ని ఆ సర్వర్స్లోకి అప్లోడ్ చేయకుండా, facebook.com ఓపెన్ చేసి instagram.com ఓపెన్ చేసి టైం పాస్ చేయకుండా, సో ఇలాంటివన్నీ వాళ్ళు అక్కడ రెస్ట్రిక్ట్ చేస్తారు. రెస్ట్రిక్ట్ ద వెబ్సైట్, మానిటర్ ద యూజర్ రిక్వెస్ట్స్. సో దిస్ ఈస్ అవర్ ఫార్వర్డ్ ప్రాక్సీ అండి. ఫార్వర్డ్ ప్రాక్సీలో క్లయింట్స్ ఆర్ అవేర్ ఆఫ్ VPN. అదే రివర్స్ ప్రాక్సీ. ఇప్పుడు నేను facebook.com కి కనెక్ట్ అవుతున్నా. సో దిస్ ఈస్ ద ఫేస్బుక్ నెట్వర్క్. సో వీ నో ఫేస్బుక్ లోపల చాలా సర్వర్స్ ఉంటాయి. బట్ ఆర్ యు అవేర్ ఆఫ్ హౌ మెనీ సర్వర్స్? నాకు తెలియదు అసలు లోపల ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, నేను దేనికి కనెక్ట్ అవుతున్నాను, అదంతా నాకు తెలియదు. సో దిస్ ఇస్ రివర్స్ ప్రాక్సీ. when it comes to reverse proxy, are you aware of Facebook is using proxy? No. So in reverse proxy, clients are not aware of proxy or VPN, whatever. Only servers are aware. సో ఇక్కడ ఏం చేస్తుంది? ఫేస్బుక్ ఒక ఎంజినిక్ సర్వర్ పెట్టుకుంటుంది. మన రిక్వెస్ట్ facebook.com సైట్స్ పంపిస్తున్నాం అనుకుంటాం కానీ, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంజినిక్ సర్వర్. ఇక్కడ నుంచి రిక్వెస్ట్ అనేది ఈ అప్లికేషన్ సర్వర్స్కి వెళ్తుంది. సో దీంట్లో మనం చూసాం ఎందుకు ఇలా చేయాలి. బికాస్ కోడ్ అనేది ఎక్కడ రన్ అవుతుంది? ఇక్కడ ఉంది కోడ్. ఓకే, మెయిన్ కోడ్ అంతా ఇక్కడ ఉందన్నమాట. అంటే డేటాబేస్ ని కనెక్ట్ అయ్యే కోడ్ ఇక్కడ ఉంది. సో వాళ్ళు కానీ మనకి కోడ్ యాక్సెస్ ఇచ్చారంటే మనం యూ కెన్ సి డేటాబేస్ ని ఎలా కనెక్ట్ అవుతున్నాయని. సో అలా కాకుండా, సో దే ఆర్ గివింగ్ ఇన్ టు రివర్స్ ప్రాక్సీ. ఓకే, సో దిస్ ఈస్ రివర్స్ ప్రాక్సీ. So in reverse proxy, clients are not aware of proxy. You don't know where your request is actually going to. You don't know how many servers are there behind that. So that is called reverse proxy. This is like security and then like SSL termination that you will understand later. Some secure features అన్ని ఇక్కడ ఉంటాయి. అంటే మీరు ఒకవేళ అటాక్ చేయడానికి ట్రై చేసిన, facebook.com ని డౌన్ చేయడానికి కంటిన్యూస్లీ facebook.com ని ఒక లూప్ లో పెట్టి రన్ చేసిన, సో వాటన్నిటికీ ఇక్కడ వాలిడేషన్ జరుగుతుంది అనమాట. అసలు అది రిక్వెస్ట్ హ్యూమన్ నుంచి వస్తుందా, రోబోట్ నుంచి వస్తుందా, ప్రోగ్రామ్ నుంచి వస్తుందా అని చెక్ చేసుకొని Facebook will take care of ప్రికాషన్స్ హియర్.
So now we are using reverse proxy in our expenses project. సో ఇక్కడ ఈ వెబ్ సర్వర్ లో మనం Nginx ఇస్ నథింగ్ బట్ రివర్స్ ప్రాక్సీ. ఈ కాన్ఫిగరేషన్ వచ్చేసి ఇది. సో ఇప్పుడు ఏం చెప్తున్నామంటే /API అని వచ్చిందంటే ఆ రిక్వెస్ట్ ని యూ విల్ సెండ్ ఇట్ టు ద బ్యాక్ ఎండ్ సర్వర్ అని చెప్తున్నాం. దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ అని. సో ఇప్పుడు నేను ఇక్కడ వెళ్ళి ఫ్రంట్ ఎండ్ లో default.d అనే లొకేషన్ లో నేను expense.conf అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఈ ఫైల్లో I need to keep my backend server configuration. ఇక్కడ ఏమి ఇవ్వాలి? Again, I should give my backend server private IP address. సో ఇలా అంతా ఇచ్చిన తర్వాత then you need to restart your application. Now let us check systemctl status nginx netstat-lntp port number 80 is open, ps-ef grep nginx is running. Okay, and then telnet backend IP. Backend is running on port number 8080. We are able to connect. Everything is well. Now, if I open this IP address in my browser, now just refresh this. So this is the project we configured, expenses app. Really add expense. This is a simple application. Just a 3-tier architecture ni manam replicate cheyali. ఇప్పుడు నేను ఇక్కడ అమౌంట్ యాడ్ చేయాలి. సో 5000 ఐఎమ్ యాడింగ్ ఫర్ ఫుడ్. ఇక్కడ యాడ్ అయింది. సో ఏం జరుగుతుంది ఇక్కడ? సో రైట్ క్లిక్ ఇచ్చి మీరు ఇన్స్పెక్ట్ అనేది కొట్టారంటే ఇక్కడ నెట్వర్క్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళి సో లెట్ us see. ఇక్కడ నేను ప్రెసెంట్ అప్లికేషన్ ఏంటంటే మీరు ఈ అప్లికేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను బై మిస్టేక్ ఏదైనా ఇక్కడ అమౌంట్ అంటే మనం ఏం ఎంటర్ చేయాలి? నెంబర్స్ ఎంటర్ చేయాలి. బై మిస్టేక్ మీరు టెక్స్ట్ ఎంటర్ చేశారనుకోండి, సో ఇక్కడ చూడండి రిక్వెస్ట్ ఏం వెళ్ళింది 404 అని వచ్చింది. అంటే ఫ్రంట్ ఎండ్ లోంచి మీరు ఒక డేటాని పాస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు facebook.com లో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో రిక్వెస్ట్ ఎలా వెళ్తుందంటే ఇట్లా /API అని వెళ్తుంది అనమాట. అంటే ఏపీఐని కాల్ చేయను. నేను ఇక్కడ ఏం చేశాను /API అని వచ్చినప్పుడు ఎవరైనా /API అనేది పంపిస్తే ఆ రిక్వెస్ట్ ని సెండ్ ఇట్ టు ద బ్యాక్ ఎండ్, ఇట్ విల్ హ్యాండిల్. సో దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ హియర్. బట్ ఎందుకు ఇది ఫెయిల్ అయింది? ఇప్పుడు వెళ్ళి మనం బ్యాక్ ఎండ్ చూద్దాం. systemctl status backend ఫెయిల్ అయింది. ఎందుకంటే నేను అక్కడ నెంబర్ బదులు టెక్స్ట్ ఎంటర్ చేశాను. సో అది హ్యాండిల్ చేయలేకపోతుంది అనమాట. ఎందుకంటే డేటాబేస్ లో మనం ఇచ్చింది ఏంటి? అమౌంట్ అనేది వాట్ ఈస్ దిస్ ఇంట్. ఇంట్ అనేది ఒక నెంబర్ లిస్ట్. ఓకే, ఇంటీజర్ జనరల్లీ 33,000 సంథింగ్. సో ఆ ఇంటి బదులు నేను అక్కడ టెక్స్ట్ ఇచ్చానంటే ఆ ప్రోగ్రామ్ అనేది ఆ టెక్స్ట్ ని సేవ్ చేయలేకపోతుంది డేటాబేస్. సో అందువల్ల ఎర్రర్ వచ్చేసి అప్లికేషన్ అనేది ఆగిపోతుంది. సో దీన్ని మనం ఇంత దూరం రాకుండా ఉండాలంటే జనరల్గా ఏం చేస్తాం? ఇక్కడ కొన్ని వ్యాలిడేషన్ ఇస్తాం. మీరు ఒకవేళ అమౌంట్ బదులు టెక్స్ట్ ఇచ్చి యాడ్ అని కొట్టారంటే సో ఇక్కడ ఇది ఏం చేయాలి? ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ అమౌంట్ అనేది రావాలి. మనం ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇస్తున్నప్పుడు రాంగ్ ఇచ్చామంటే ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అని వస్తుంది, అలా రావాలి.
సో ఈ అప్లికేషన్ ని జస్ట్ స్టడీ చేస్తున్నాం ఇంకా. అది యాక్చువల్లీ డెవలపర్ వర్క్ అనమాట. సో మనకు వ్యాలిడేషన్స్ అనేవి చేస్తున్నాం. వి విల్ డూ ఇట్ స్లోలీ, బట్ అప్పటి వరకు మీరు చూడండి ఒకసారి. ఇలా ఇచ్చినప్పుడు మీకు అది స్టాప్ అయిపోతుంది కాబట్టి దెన్ యూ స్టార్ట్ ఇట్ అగైన్. సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ బ్యాక్ ఎండ్. సో ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఇద్దాం. 200 మూవీ అని ఇచ్చాను, యాడ్ కొడు. సో ఇప్పుడు చూడండి, ఇది రిక్వెస్ట్ ఇక్కడ వెళ్ళింది. సో ఇక్కడ ఏమొచ్చింది మనకు? ఓకే. సో ఓకే మీన్స్ ఇట్ ఈస్ సక్సెస్. ఇక్కడ మనకి రెడ్ కలర్ లో వచ్చింది 404 నాట్ ఫౌండ్. వీటిని మనం హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ అంటాం. మేబీ వి విల్ డిస్కస్ దెమ్. ఒకవేళ నేను ఇంటీజర్ కాకుండా సంథింగ్ డెసిమల్ ఇచ్చాను అనుకోండి, 230.56, చూద్దాం అవుతుందో లేదో. ట్రావెల్ యాడ్. ఓకే, సో దాన్ని రౌండ్ ఆఫ్ చేసి 231 వేసుకుంది, నాట్ ఏ ప్రాబ్లం. సో ఇప్పుడు ఇవంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. నౌ లెట్ us see in the database. MySQL అది ఉంది కదా మనకు. యూస్ ట్రాన్సాక్షన్స్, షో టేబుల్స్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ వచ్చి స్టోర్ అవుతుంది అమౌంట్. ఈ స్టోర్ అయిన ఈ వాల్యూస్ ని మన ఈ ఎక్స్పెన్సెస్ డాక్యుమెంట్ క్వైరీ చేస్తుంది. ఆ డేటాని ఈ వెయిట్ దీనికి ఇస్తే ఇది మనకి కొంచెం నైస్ ఫార్మాట్ లో చూపిస్తుంది. మీరు ఇక్కడ చూసారంటే, సో దిస్ ఈస్ ద రెస్పాన్స్. సో ఇలా ఒక ప్రాపర్ ఫార్మాట్ లో అది పంపిస్తుంది. ఈ డేటాను రీడ్ చేసుకొని ఇది మనకి నైస్ గా ఇక్కడ చూపిస్తుంది టేబులర్ ఫార్మాట్ లో. ఈ జేసన్ ఇవన్నీ మనకు వస్తాయి ఫర్దర్ సెషన్స్ లో. నేను యూట్యూబ్ లో కూడా పెట్టున్నా, XML వర్సెస్ జేసాన్ వర్సెస్ AML అనేది. కెన్ చెక్ ఇట్, బట్ ఆబ్వియస్లీ వి విల్ డిస్కస్ దట్. సో దిస్ ఇస్ హౌ అవర్ త్రీ-టైర్ ఆర్కిటెక్చర్ ఇస్ వర్కింగ్. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ బ్యాక్ ఎండ్కి ఎలా వెళ్తున్నాయి, బ్యాక్ ఎండ్ నుంచి డేటాబేసెస్కి ఎలా వెళ్తుంది. నేను డిలీట్ కొట్టానంటే ఎవ్రీథింగ్ ఈస్ డిలీటెడ్. నౌ యూ కెన్ చెక్ హియర్, నో డేటా. సో యూజర్ బ్రౌజర్లో చేసే ఈ యాక్షన్స్ని ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ తీసుకెళ్ళి బ్యాక్ ఎండ్కి ఇస్తే, బ్యాక్ ఎండ్ అప్లికేషన్ డేటాబేస్ పైన CRUD ఆపరేషన్స్. సో వెన్ ఐ యాడెడ్ అమౌంట్, వాట్ ఈస్ ఇట్? క్రియేటింగ్ ద ఎంట్రీ. మేబీ ఐ కెన్ హ్యావ్ అన్ ఆప్షన్ టు అప్డేట్. నేను ఆల్రెడీ ఎంటర్ చేసిన అమౌంట్ని అప్డేట్ చేయొచ్చు. ఐ హ్యావ్ అన్ ఆప్షన్ టు డిలీట్ ఇట్. సో ఆల్రెడీ నాకు రీడింగ్ అనేది వస్తుంది ఇక్కడ. నేను ఎంటర్ చేసిన వెంటనే ఐ హ్యావ్ ద ఆప్షన్ టు రీడ్ డైరెక్ట్లీ. ఓకే, సో దిస్ ఈస్ ద త్రీ-టైర్ సింపుల్ ఎక్స్పెన్సెస్ యాప్ అన్నమాట, మన మినీ ప్రాజెక్ట్. సో కుదిరితే దీంట్లో వ్యాలిడేషన్స్ అవన్నీ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. విల్ కమ్ బ్యాక్ at 8:28. సో దాని తర్వాత మనం మేబీ వి విల్ రిజిస్టర్ ఎ డొమైన్ అనమాట. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం డొమైన్ ఒకటి పర్చేస్ చేద్దాం. సో రైట్, డొమైన్ మనం IP అడ్రస్తో చేయము. వాట్ వీఆర్ యూసింగ్ ఇస్ నథింగ్ బట్ డొమైన్. google.com, facebook.com, instagram.com, all these are domains. సో హ్యూమన్స్ కి మనకు ఆధార్ కార్డు ఉంది,
బట్ వీ కెనాట్ కాల్ విత్ అవర్ ఆధార్ కార్డ్స్. సో హ్యూమన్స్ కి నెంబర్స్ ని గుర్తుపెట్టుకునే కెపాసిటీ లేదు. వి ఆల్వేస్ రిమెంబర్ నేమ్స్. బట్ కంప్యూటర్స్ ఆపోజిట్. కంప్యూటర్స్ కి నేమ్స్ ని గుర్తుపెట్టుకునే కెపాసిటీ లేదు. కంప్యూటర్స్ ఆర్ ఆల్వేస్ వర్కింగ్ ఆన్ నెంబర్స్. సో ఈ రెండింటిని మ్యాచ్ చేయడానికి సో దెర్ ఇస్ అ డైరెక్టరీ కాల్డ్ డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సిస్టమ్, డొమైన్ నెంబర్ సిస్టమ్ ఆర్ డొమైన్ నేమ్ సిస్టమ్ whatever. సో మనకి డిక్షనరీ తెలుసు కదా, మీనింగ్. సో మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అన్నమాట. సో అలానే డిఎన్ఎస్ ఇస్ ద డిక్షనరీ ఫర్ డొమైన్స్. సో ఇక్కడ ఏముంటుంది, google.com ఐపీ అడ్రస్ సంథింగ్ లైక్ 129 సారీ 123 డాట్ సంథింగ్ డాట్. సో ఇలా. సో ఎవరు ఈ డొమైన్స్ ని మేనేజ్ చేస్తారు, ఎలా ఇదంతా అనేది సో మనం డిస్కస్ చేద్దాం. సో ఛానల్లో ఆల్రెడీ నేను వీడియో కూడా చేస్తున్నాను. ఐ కెన్ జస్ట్ షో యూ దీని గురించి, బట్ విల్ డిస్కస్ అగైన్. మీరు మన ఛానల్లోకి వెళ్ళి డిఎన్ఎస్ అని సెర్చ్ చేస్తే హౌ డిఎన్ఎస్ వర్క్ అనేది. సో దిస్ ఇస్ వేర్ వీ హ్యావ్. సో ఇక్కడ డొమైన్ నేమ్ ఎలా డొమైన్ ఎలా వర్క్ అవుతుంది ఇదంతా మనకు ఉంది, హౌ డిఎన్ఎస్ వర్క్ అనేది. యూ కెన్ చెక్ దిస్, బట్ వీ విల్ డిస్కస్ అగైన్ ఆన్ నెక్స్ట్ సెషన్. సో ఈ రోజు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వీ నీడ్ టు బై ద డొమైన్. ఎవరి నుంచి బై చేయొచ్చు, దెర్ ఆర్ ప్రొవైడర్స్, డొమైన్ ప్రొవైడర్స్. గోడాడీ మనం చూస్తుంటాం కదా, చాలా యాడ్స్ వస్తుంటాయి యూట్యూబ్లో గోడాడీ పైన. సో గోడాడీలో తీసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ గోడాడీ కొంచెం కాస్ట్లీ ఉంటుంది. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ చీపర్, దట్ ఈస్ కాల్డ్ హోస్టింగర్. సో ఇప్పుడు నేను ఇక్కడ హోస్టింగర్ ఇండియా అని ఇవ్వండి, అదర్వైజ్ ఇట్ విల్ షో యూ ఇన్ US dollars. హోస్టింగర్ ఇండియా అనేది ఓపెన్ చేసి hostingr.in. ఇక్కడ డొమైన్స్ చాలా తక్కువ రేట్ అన్నమాట, మాక్సిమం 150 రూపీస్ పర్ ఇయర్. డొమైన్ క్లిక్ చేసి సెర్చ్ యువర్ డొమైన్. ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఐఎమ్ గివింగ్ DAWS78S. ఏదో ఒక డొమైన్, అది చీప్ అయినా కాస్ట్ అయినా ఏదైనా పర్లేదు, మీ నేమ్ పైన తీసుకోండి, మీ ఫ్యామిలీ నేమ్ పైన తీసుకోండి, ఏదో ఒక దానిపైన తీసుకోండి. సో ఇక్కడ చూడండి DAWS78S.com అనే డొమైన్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి, బికాస్ దట్స్ యూనివర్సల్ డొమైన్. .in, .gov.in, .us, .uk, ఇలా అంతా చాలా ఉన్నాయి. .ai, .tv, .shop, .net, .org. సో ఇలా అంతా చాలా ఉన్నాయి. We will discuss them. What is that actual thing? సో ఏది చీప్గా ఉంటే అది తీసుకుందాం. సో ఇది చూడండి 199 రూపీస్ ఫర్ ఫస్ట్ ఇయర్, 89 rupees for first year, DAWS78S.online. Okay, I'll go with this. So 1 year కి తీసుకుంటున్నా, and create your account అన్నప్పుడు you can just log in with your Google. Automatic గా it's okay. So let us మీరు తీసుకునేప్పుడే you can just log in with Google. Okay, మీ Google ని సెలెక్ట్ చేసుకొని లాగిన్ అవ్వండి, అండ్ దెన్ డొమైన్. సో ఇక్కడ నేను డొమైన్ గెట్ ఏ న్యూ డొమైన్, ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నా DAWS78S అనేది. మీరు ఏది చీప్ ఉంటే అది తీసుకోండి, జస్ట్ ఫర్ ప్రాక్టీస్ కాబట్టి. ఇది 89 రూపీస్ బై డొమైన్, 1 year చాలు. యూ వాంట్ యూ కెన్ గో ఫర్. సో ఇక్కడ ఏంటి టోటల్ గా 122 రూపీస్ అనమాట విత్ ట్యాక్సెస్.
complete payment, select UPI. So I'm selecting our company. Yep. Check if I have access. Okay. Country, India, state. సో మీ అడ్రస్ అంతా ప్రాపర్గా ఇవ్వండి. కరెక్ట్ అడ్రస్ ఇవ్వడానికి ట్రై చేయండి. డోంట్ గివ్ ఎనీ రాంగ్ అడ్రస్. ఓకే, కంటిన్యూ. అడ్రస్ అడగొచ్చు, ఛాన్స్ ఉంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ అకౌంట్ యూస్ చేస్తున్నా కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఆస్కింగ్ అడ్రస్. ఇఫ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ అడ్రస్, గివ్ యువర్ ప్రాపర్ అడ్రస్. పే నౌ. యువర్ కోడ్. కొన్నిసార్లు ఏంటంటే ఇది 5,000 6,000కి రిక్వెస్ట్ పంపిస్తుంది. దాన్ని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ లెట్ మీ రైట్. సమ్ టైమ్స్ హోస్టింగర్ విల్ ఆస్క్ ఫర్ 5,000 రూపీస్. బట్ అదేంటంటే ఆటో పే అనమాట. అంటే మీరు నెక్స్ట్ ఇయర్ కూడా ఆటో పే చేసుకునేలాగా అది జస్ట్ 5,000 రూపీస్ రిక్వెస్ట్ చూపిస్తుంది. బట్ యూ విల్ పే ఓన్లీ maximum 200 రూపీస్ బేస్డ్ ఆన్ ద డొమైన్ యూ సెలెక్ట్. ఇది 5,000 రూపీస్ చూపించేది ఎందుకంటే ఫ్యూచర్లో ఆటో పే చేసుకోవడానికి అన్నట్టు. మీరు ఎప్పుడైనా కావాలంటే మీ అకౌంట్లోకి లాగిన్ అయ్యి మీ డొమైన్ మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నాకు 123 రూపీస్ పడింది. ఫినిష్ ద రిజిస్ట్రేషన్. మీరు మీ అడ్రస్లు అన్ని ప్రాపర్గా ఇవ్వాలి. ఓకే, సో ఇలా మనం డొమైన్ బుక్ చేసుకుంటాం. స్కిప్, ఐ డోంట్ నీడ్ ఎ వెబ్సైట్, నాకేం వెబ్సైట్ అవసరం. సో ఇది నేను బుక్ చేసిన డొమైన్. సో ఇప్పుడు ఈ డొమైన్ని నేను AWSకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకు AWSకి ట్రాన్స్ఫర్ చేయాలి? సో ఇయర్కి ఆటోమేటిక్గా కట్ అవుతుందా లేదా అనేది యూ కెనాట్ సే ఎగ్జాక్ట్లీ. మీరు తీసుకునేటప్పుడు అది కట్ అయినా కూడా 100 రూపాయలే కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్, యూ మెయింటైన్ ఇట్. చాలా యూజ్ అవుతుంది డొమైన్ మనకి ప్రాక్టీస్లో. నాట్ ఓన్లీ డెవాప్స్, ఏ టెక్నాలజీలో అయినా డొమైన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఇఫ్ యూ డోంట్ వాంట్ యూ కెన్ లాగిన్ టు యువర్ హోస్టింగర్ అకౌంట్, యూ కెన్ డిలీట్ ద డొమైన్. సో ఎందుకు నేను AWSకి దీన్ని షిఫ్ట్ చేయాలి అంటే, సో AWSలో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ Route 53. సేమ్ లైక్ GoDaddy, AWSలో ఒక సర్వీస్ అన్నమాట. ఇక్కడ మీరు డొమైన్స్ని బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ వెళ్ళి నేను రిజిస్టర్డ్ డొమైన్స్ ఆర్ రిక్వెస్ట్ రైస్ చేశాను అనుకోండి. రిజిస్టర్డ్ డొమైన్స్ ఇక్కడ నేను చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ DAWS 79S అనేది నేను ఇచ్చానంటే ఇక్కడ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చూడండి ఎంత ఉంది కాస్ట్. మినిమం 500 రూపీస్ పైనే ఉంది. ఓకే, థౌజండ్స్ రూపీస్లో ఉంది యాక్చువల్లీ. 800 మినిమం, ఇది 1000 రూపీస్ ఉంది మినిమం. సో చీప్, హోస్టింగర్లో డొమైన్ చీప్గా ఉంటుంది కాబట్టి మనం అక్కడ రిజిస్టర్ చేసుకుంటున్నాం. AWSలో కాస్ట్లీ ఉంటుంది. బట్ ఇక్కడ ఎందుకు నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే, సో అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇక్కడే ఉంది. సో ఇక్కడనే ఉంది కాబట్టి IP అడ్రస్లు అప్డేట్ చేయడానికి,
ఏదైనా ఆటోమేషన్స్ కోసం మనం AWS లో Route 53లో యూస్ చేసుకుంటే మనం ఐ నీడ్ టు ట్రాన్స్ఫర్ దిస్ డొమైన్ టు AWS చేసుకుంటే నాకు ఆటోమేషన్లో ఈజీగా వర్క్ అవుతుంది. సో దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ మనం స్లోగా డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడైతే మీరు హోస్టెడ్ జోన్కి వచ్చిన తర్వాత క్రియేట్ హోస్టెడ్ జోన్, మీరు అక్కడ తీసుకున్న డొమైన్ TAWS78s.online ఇక్కడ ఇచ్చి పబ్లిక్ హోస్టెడ్ జోన్, క్రియేట్ హోస్టెడ్ జోన్. సో ఇప్పుడు ఇది కొన్ని రికార్డ్స్ ఇస్తుంది. ఈ రికార్డ్స్ నేమ్ సర్వర్ రికార్డ్స్ అంటాము. సో దీన్ని తీసుకెళ్ళి మనం మన హోస్టింగర్లో అప్డేట్ చేయాలి. అంటే నేను ఏం చెప్తున్నా అంటే హోస్టింగర్కి నాకు నీ సర్వీస్ నాకేం అవసరం లేదు. ఐ జస్ట్ యూస్డ్ యూ ఫర్ రిజిస్ట్రేషన్, బట్ ఐ వాంట్ టు చేంజ్ ద నేమ్ సర్వర్స్. ఇక్కడ ఏవైతే చూపిస్తుందో జస్ట్ ఒక నెంబర్ని మనం ఎయిర్టెల్ నెంబరు, బిఎస్ఎల్ నెంబర్ ఎలా అయితే పోర్ట్ చేసుకుంటున్నామో అలా అనమాట. డొమైన్ ఓనర్షిప్ని మాత్రమే పోర్ట్ చేస్తున్నాం, బట్ ప్రొవైడర్ అనేది ఆల్వేస్ హోస్టింగరే అనమాట. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ తిరిగి హోస్టింగర్కి వచ్చేయచ్చు. సో ఇక్కడ కొన్ని ఛార్జెస్ పడతాయి మనకు. బట్ ఫ్రీ ట్రయల్లో నో వరీస్, హోస్టెడ్ జోన్ అనేది ఫ్రీ. ఫ్రీ ట్రయల్లో ఫ్రీ ట్రయల్ అయిపోతే కొన్ని ఛార్జెస్ పడతాయి. అదంతా మ్యాక్సిమం $1 పర్ మంత్ అనమాట, మేబీ 85 రూపీస్ అనమాట. సో ఇప్పుడు నేను హోస్టింగర్కి ఏం చెప్పాను, డోంట్ ఎంటర్ డాట్ ఎట్ ది ఎండ్. ఓకే, సో హోస్టింగర్కి ఏం చెప్పానంటే నేను డొమైన్ రిజిస్టర్ చేసుకోవడానికి మాత్రమే యూస్ చేస్తున్నాను, బట్ దీస్ ఆర్ ద నేమ్ సర్వర్స్ ఐఎమ్ గోయింగ్ టు యాక్చువల్లీ యూస్. అది ఇక్కడ అప్డేట్ చేసి సో ఇది ఏం చెప్తుందంటే ఇట్ విల్ టేక్ 24 అవర్స్ అంటుంది. కొన్నిసార్లు ఏంటంటే విత్ ఇన్ 1 అవర్ 2 అవర్లో కూడా వచ్చే ఛాన్స్. సో ఇప్పుడు వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి, ఇక్కడ ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేసి ఐ కెన్ జస్ట్ కీప్ ఇట్ AWS78s.online. నా ఫ్రంట్ అండ్ IP అడ్రస్ నేను ఇచ్చాను అనుకోండి. పబ్లిక్ IP TTL 1 సెకండ్ పెట్టండి, కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు నా ప్రాజెక్ట్కి నేను ఇచ్చే డొమైన్ ఇది. సో జనరల్గా కొంచెం టైం పడుతుంది. సో నేనేం చేస్తానంటే ప్రజెంట్ పాతది ఉంది కదా, సో దాంట్లో చేద్దాం. ఉన్నది డిలీట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ IP అడ్రస్ ఇస్తున్నా TAWS76s.online. ఇక్కడ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ 1 సెకండ్ ఇస్తున్నా. IP అడ్రస్ పబ్లిక్ IP ఇవ్వాలి, ఎందుకంటే ఇది బై పబ్లిక్ కోసం కదా, ప్రైవేట్. సో ఇప్పుడు నేను ఇన్కాగ్నిటో తీసుకుందాం. TAWS76s.online. సరే మీరు ఓపెన్ చేసి చూడండి, TAWS76s.online. ఓకే చూడండి. సో వీఆర్ గెటింగ్ ద, మనం ఇంకా IP అడ్రస్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ సమ్ డొమైన్, కెన్ యూస్ దిస్ డొమైన్. 123 రూపీస్ డొమైన్ చార్జెస్. ఓకే, సో ఫ్రీ ట్రయల్ మీరేం భయపడాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ ద ఫ్రీ ట్రయల్ లిమిట్. AWS ఫ్రీ ట్రయల్, ఫ్రీ టైర్ Route 53. ఫ్రీ టైర్ లో జనరల్ గా హోస్టెడ్ జోన్ కి అయితే $0.5 పర్ మంత్. ఫ్రీ టైర్ అండి,
retire, to allow testing. అంటే 12 hours మనకేంటంటే హోస్టెడ్ జోన్ మన కోర్స్ అయిపోయినంత వరకు ఉంటుంది. బట్ నో వరీస్, ఇక్కడైతే ఫ్రీ ట్రయల్ లేదని చెప్తున్నారు. బట్ ఇట్ ఈస్ ఫైన్, $0.5 అంటే ₹40 per month అనమాట. సో డోంట్ వరీ, ఫ్రీ ట్రయల్ ఉన్నా లేకపోయినా డోంట్ వరీ, ఛార్జెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ఇలా మనం ఈరోజు మీరు చేయాల్సింది, మీ డొమైన్ని పర్చేస్ చేసుకొని AWSకి ట్రాన్స్ఫర్ చేయండి. మన ఛానల్లో DNS ఎలా యూజ్ అవుతుందనే వీడియో ఉంది, అది చూడండి. రేపు మళ్ళీ డిస్కస్ చేద్దాం దీనిపైన. సో విల్ గెట్ ఫుల్ క్లారిటీ. ఓకే, సో ఈరోజు మనం మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం. We discussed what is forward proxy and what is reverse proxy. ఫార్వర్డ్ ప్రాక్సీలో యూస్ కేసు ఏంటి, చాలా పాపులర్ క్వశ్చన్, కొన్నిసార్లు అడుగుతుంటారు. ఫార్వర్డ్ ప్రాక్సీ వర్సెస్ రివర్స్ ప్రాక్సీ అనేది. ఓకే, వి అండర్స్టూడ్ వాట్ ఆర్ దోస్. మన యూస్ కేసెస్ కూడా డిస్కస్ చేసాం. కంపెనీస్లో మనం వాడేది ఫార్వర్డ్ ప్రాక్సీ, OTT ప్లాట్ఫామ్ యూస్ చేయడానికి మనం వాడేది ఫార్వర్డ్ ప్రాక్సీ. బట్ సర్వర్స్లో వాడేది రివర్స్ ప్రాక్సీ టు సర్వ్ ద అప్లికేషన్. ఓకే, అండ్ దెన్ we completed our project configuration. We purchased domain. We transferred the domain to AWS Route 53. సో ఈరోజు ప్రతి ఒక్కరు మీరు డొమైన్ పర్చేస్ చేసి ట్రాన్స్ఫర్ చేయండి. ఆ వీడియో చూడండి. టుమారో వి విల్ డిస్కస్ అగైన్. అండ్ ఇంకా రేపు ఏం చేస్తామంటే కొన్ని లైనెక్స్ కాన్సెప్ట్స్, లైనెక్స్ ఫోల్డర్ స్ట్రక్చర్, సాఫ్ట్ లింక్ వర్సెస్ హార్డ్ లింక్, ఇలా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేస్తాం. దెన్ విల్ నెక్స్ట్ వీక్ నుంచి విల్ స్టార్ట్ షెల్ స్క్రిప్ట్ అండి. So let us have few questions from Pragna. Pragna, you can unmute. Sindhu, you can unmute. సో ఇక మీరేంటంటే ఫార్వర్డ్ ప్రాక్సీ వర్సెస్ రివర్స్ ప్రాక్సీ పైన ఒక చిన్న ఆర్టికల్ రాయండి. ఓకే, సో నేను ఎలా అయితే ఇక్కడ చెప్పానో లాస్ట్ టైం మీడియంలో, సో జస్ట్ గివ్ సమ్ డయాగ్రామ్ అండ్ try to write some articles. Okay, second, how DNS వర్క్ అనేది నేను ఒక ఆర్టికల్ రాసాను. సో జస్ట్ సింపుల్గా యూ కెన్ సర్చ్ ఇంటర్నెట్, అర్థం చేసుకోండి. ఇంకా ఫార్వర్డ్ ప్రాక్సీ అండ్ వర్సెస్ ప్రాక్సీ వి ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్, బట్ మీరు కొంచెం ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేసి విల్ గెట్ ఫుల్ క్లారిటీ. అండ్ దెన్ ఒక చిన్న డయాగ్రామ్, సింపుల్గా ఉండాలి బ్లాగ్ అనేది ఎప్పుడు కూడా. సో ఏదో బుకిష్ వర్డ్ ఇచ్చేసి అర్థం కాని ఇంగ్లీష్ పదాలు శశి థరూర్ లాగా అలా అంతా రాయకూడదు. సో యువర్ లాంగ్వేజ్ షుడ్ బి వెరీ సింపుల్, అదర్స్ షుడ్ బి ఈజీలీ అండర్స్టాండ్. కీప్ సమ్ డయాగ్రామ్స్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, కీప్ ఇట్ షార్ట్. సో ఇలా మీరు బ్లాగ్ రాయండి, ఫార్వర్డ్ ప్రాక్సీ వర్సెస్ రివర్స్ ప్రాక్సీ. సో we will try to push this in our ఇక్కడ బ్లాగ్ సెక్షన్ లో కూడా పుష్ చేయడానికి ట్రై చేస్తాం. ఎస్ సింధు, ప్లీజ్ గో. హాయ్ శివ. హాయ్. యాక్చువల్లీ నేను సూపర్ కుటీ డౌన్లోడ్ చేసిన తర్వాత యాక్చువల్లీ మన బ్యాక్ ఎండ్ సర్వర్ నేను చేస్తున్నప్పుడు మనం అందులో ఇది సంథింగ్ రైట్ చేసి హోస్ట్ నెంబర్ మార్చినప్పుడు నేను మళ్ళీ రైట్ అండ్ క్విట్ చేయాలి కదా, WQ యూజ్ చేసినప్పుడు అప్పుడు నాకు ఎస్కేప్ కీ అనేది వర్క్ అవ్వట్లేదు. సూపర్ పుట్టికి ఎస్కేప్ కి సంబంధం లేదు, ఇట్ ఈస్ జస్ట్ ఏ కీబోర్డ్. అదే మన కీబోర్డ్ అది, దానికి సూపర్ పుట్టికి సంబంధం లేదు. యాక్చువల్లీ మేబీ యు ఆర్ ఇన్ డిఫరెంట్ మోడ్. అంటే యాక్చువల్లీ నేను నార్మల్ గిట్ బ్యాష్ లో నాకైతే వర్క్ అయింది. దీనికి గిట్ బ్యాష్ కి కానీ ఎస్కేప్ కి కానీ సూపర్ పుట్టికి కానీ ఎస్కేప్ కి కానీ ఎలాంటి రిలేషన్ లేదు. ఓకే, సో దట్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్. మేబీ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. పోస్ట్ ఇట్ ఇన్ అవర్ స్లాక్. స్లాక్ లో చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి కదా, పోస్ట్ దేర్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనం యాక్చువల్లీ నేను వర్క్ చేశాను, ఇది ప్రాక్టీస్ చేశాను. సో అగైన్ నేను టెర్మినేట్ చేశాను.
ఇన్స్టాన్సెస్ అన్ని. ఇప్పుడు అగైన్ నేను సూపర్ పుట్టి యూస్ చేసినప్పుడు సమ్ సెషన్స్ క్రియేట్ చేసుకుని అగైన్ ఇవన్నీ అంటే మనం చేసిన డిబి అండ్ పోస్ట్ ఇవన్నీ చేయాలి, మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి ఇవన్నీ. ఎస్, మీరు ఓకే. ప్రాక్టీస్ అయిపోయిన వెంటనే డిలీట్ చేసేయండి. ఐఎమ్ ఆల్సో డిలీటింగ్ ఇట్. వెన్ ఎవర్ యా. యూ ఆర్ ప్రాక్టీసింగ్ రిక్రియేట్. మాక్సిమం 5 minutes కదా క్రియేషన్. నా డౌట్ వచ్చేసి మనం యాక్చువల్లీ మన సూపర్ పుట్టిలో కూడా మనం డిబి అని బ్యాక్ ఎండ్ అని తీసుకున్నాం కదా, హోస్ట్ అడ్రస్ ఇది ఇచ్చి జస్ట్ అగైన్. రీనేమ్, ట్యాబ్ రీనేమ్ చేశాను అంతే. యా, అగైన్ మనం సర్వీ ఇన్స్టాన్స్ అనేది రన్ చేసినప్పుడు ఇవి మనకు ఓపెన్ చేస్తే మనకి ఇవి రావు కదా అంటున్నాను. అగైన్ ఆల్ యూ డిబి నీడ్ టు అండ్. గివ్ న్యూ ఐపీ అడ్రస్ అగైన్. ఓకే. అండ్ అంటే సేమ్ మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాం కదా డేటాబేస్ లో కానీ బ్యాక్ ఎండ్ లో కానీ. మీరు డిలీట్ చేస్తే మొత్తం పోతుంది కదా. ఓకే. ఇప్పుడు నేను నా ల్యాప్టాప్ ని డిలీట్ చేసినప్పుడు ఇఫ్ యూ బై న్యూ ల్యాప్టాప్ యూ నీడ్ టు కాన్ఫిగర్ అగైన్. ఎస్ ఎస్. యా. యా, ఓకే, షూర్. దీస్ ఆర్ మై క్వశ్చన్స్. అమ్ము, ప్లీజ్ అమ్ము, unmute yourself. Please keep your names as full name. Yeah. Hi, actually, from backend services, from front end backend services are not working. ఓకే, ఫ్రంట్ ఎండ్ ఈ రోజే కదా మనం డిస్కస్ చేసాం, లాస్ట్ సెషన్ లో డిస్కస్ చేయలేదు. లేదు అంటే ట్రై చేశాను మొత్తం మాస్టరీస్గా మీతో పాటు ప్యారలల్గా. ఓకే, ఈ రోజు ట్రై. ఓ అట్లా డోంట్ డూ దాట్. నిన్న మొన్న డే బిఫోర్ ఎస్టర్డే స్టార్ట్ చేశాం కదా, ఓకే, ఆ మీరు రోజు కొంచెం మళ్ళీ మీరు కొంచెం ఫార్వర్డ్ ఉన్నారని అర్థమైంది. బట్ ఈ రోజు సెషన్ చూసి దెన్ యూ డూ ఇట్ అగైన్. యూ గెట్ ఎర్రర్, పోస్ట్ ఇట్ ఇన్ ద స్లాక్. సేమ్ 3 times చేశాను సేమ్ ప్రాసెస్ని. సో నాకు సేమ్ ఎర్రరే వస్తుంది. ఏంటి ఆ ఎర్రర్? ఏపీఐ కాల్ 404 వస్తుంది. అదే ఇందాక నేను చెప్పాను కదా, ఈ డేటాని మనం లోడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ డేటాని లోడ్ చేశాను. చేసిన తర్వాత యూ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ అగైన్. ఐల్ యాడ్ దట్ స్టెప్. ఓకే, ఎందుకంటే మనం చూసాం కదా ఎర్రర్. ఇప్పుడు నేను ఇదంతా చేసిన తర్వాత when I checked it, it was not running. There is a database error. మీరు డేటాబేస్ని లోడ్ చేసిన తర్వాత యూ నీడ్ టు స్టార్ట్ ద అప్లికేషన్ అగైన్. స్టార్ట్ అండ్ ఎనేబుల్ బోత్ చేయాలా? ఎనేబుల్ అవసరం లేదు, స్టార్ట్ చేయాలి మళ్ళీ. చేశాను. ఓకే, సో యూ డూ ఇట్ అగైన్. విల్ డిస్కస్ ఇన్ ద స్లాక్. హూ ఇస్ ఎన్ఎన్ రెడ్డి? హాయ్ శివ. హాయ్. ఈ కాన్సెప్ట్స్ అన్ని కొద్దిగా కొత్తగా నాకు. ఈ ఏంటంటే ఈ డిఎన్ఎస్ ఏమండి ప్రెసెంట్ ఏ టెక్నాలజీ? ఎంబెడెడ్ సైడ్. ఓకే. ఓకే, సో డిఎన్ఎస్ ఇవన్నీ. సో ఈ ఐపీలు ఇవంటే కొన్ని ఓకే, బట్ ఈ డిఎన్ఎస్లు అవి ఇవి అంటే కొంత ఐడియా ఉంది. సో ఫుల్ ఐడియా ఎవరికి ఉండదు, ఫస్ట్ టైం డిస్కస్ చేస్తున్నప్పుడు కొత్తగానే ఉంటుంది. సో ఇఫ్ యూ డూ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ అగైన్ ఆబ్వియస్లీ వి గెట్ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ. మనం చాట్ జీపీటీ కొత్తలో యూస్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది, ఏంటి అందరూ చాట్ జీపీటీ యూస్ చేస్తున్నారు నాకేం రాదే, ఇట్లా ఇట్లా అనిపిస్తుంది. బట్ వన్స్ యూ స్టార్ట్ యూజింగ్ ఇట్, సో అది మనకు సింపుల్ సిల్లీ అయిపోతుంది. సో ఇప్పుడు నేను యుఎస్ లో ఉన్నాను. ఈ డిఎన్ఎస్ అనేది ఇండియాలో కొనుక్కొని ఇక్కడ యాడ్ చేయొచ్చా? ఎక్కడైనా యాడ్ చేయొచ్చు. facebook.com ఇండియాలో వర్క్ అవుతుంది, యూఎస్ లో కూడా వర్క్ అవుతుంది కదా, సేమ్ వే. ఓకే, థ్యాంక్స్, విల్ ట్రై. శ్రీ సాయి రుతిన్ తోట. హాయ్ అన్న. హాయ్ హాయ్. యాక్చువల్గా నాది సేమ్ డౌట్ ఉండే, లైక్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మనం వీటిని టర్మినేట్ చేసేసి మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు కదా అని. సో ఇందాక మీరు ఆన్సర్ చేస్తారు కదా, సో క్లియర్ అయిందన్న. నైస్, థ్యాంక్ యూ. వెంకట్ పిఎన్. హలో, హాయ్ అన్న. హాయ్ హాయ్. ఇప్పుడు డొమైన్ బై చేసాం కదా, ఆ డొమైన్ బై చేసిన తర్వాత ఫస్ట్ దాంట్లో కంటెంట్ ఏమన్నా ఉంటుందా, లేకపోతే మనం క్రియేట్ చేసుకోవాలా కంటెంట్ దాంట్లో? డొమైన్ ఈస్ నథింగ్, జస్ట్ రిజిస్టరింగ్.
ఆ, మీరు నేమ్ రిజిస్టర్ చేస్తున్నారు అంతే, కంటెంట్ అట్లా ఏముండదు. దాంట్లో డొమైన్ లో కంటెంట్ క్రియేట్ చేయాలంటే దానికి సపరేట్ ఉంటుంది. కంటెంట్ ఏముండదు, యు ఆర్ జస్ట్ బయింగ్ వన్ నేమ్ ఇన్ ఇంటర్నెట్. దాంట్లో కంటెంట్ అట్లా ఏమి ఉండదు. మీరు ఆ నేమ్ ని ఏ ఐపీ అడ్రస్ కైనా మ్యాప్ చేసుకోవచ్చు. అట్లా సో కాదు, నేను ఆ డొమైన్ లో మనం కంటెంట్ ఎంట్రీ చేయాలంటే ఏమన్నా డొమైన్ లో ఏం ఎంటర్ చేయం బ్రో మనం డొమైన్ లో. డొమైన్ యూ జస్ట్ గాట్ ద అథారిటీ, డొమైన్ వచ్చింది, దాంట్లో కంటెంట్ ఎంటర్ చేయడానికి ఇట్స్ నాట్ సంథింగ్ కంటైనర్. డొమైన్ నేమ్ ని మీరు సర్వర్ కి మ్యాప్ చేస్తారు అంతే. ఓకే ఇంకోటి, మీరు ఇలాంటి ఓపెన్ చేయమన్నారు కదా, అది AWS76.com అండ్ ఆన్లైన్. ఓకే అప్పుడు ఆన్ చేసింటే మా మొబైల్ చేసింటే రావడం లేదు. వస్తుంది. ఇఫ్ యూ సర్చ్ దిస్ డెఫినెట్లీ విల్ గెట్ ఇట్. మొబైల్లో ఒక రకంగా, ల్యాప్టాప్లో ఒక రకంగా రావు ఎప్పుడు. ఓకే మేబీ అదర్స్ ట్రై, డెఫినెట్లీ విల్ గెట్ ఇట్. సార్ నేమ్ ఇంకోటి, చూసుకోండి ప్రాపర్. ఈ కోడింగ్ అనేది అదే మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఈ రోజు టాపిక్ అనేది ఇంకా కొంచెం క్లియర్ గా అర్థం కావట్లేదు. వన్స్ నేను ప్రాక్టీస్ చేస్తా ఈ రోజు, ఏమన్నా డౌట్స్ వస్తే మళ్ళా ఈవినింగ్ అట్లా స్లాక్ టు పోస్ట్ చేస్తాను. ఓకే నో ప్రాబ్లం. కార్తీక్ రాచం అడుగు. శివ, ఇప్పుడు నేను ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్. ఏంటంటే ఇప్పుడు జస్ట్ మనం అప్లికేషన్ ని క్లౌడ్ లో హోస్ట్ చేసాం, మీ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ అనే యాప్ ని, అంతే కదండి? ఎస్. ఓకే. ఏ ఫ్రంట్ ఎండ్ వాడుతున్నారు? నాకు యాంగులర్ రియాక్ట్ వచ్చండి. then you can just create this application, right? అదే అందుకే అడుగుతున్నా, జస్ట్ Validations అవి. సో వీఆర్ ట్రయింగ్ ఇట్ యాక్చువల్లీ. నేను ఏదో చాట్ జీపీటీ అది యూస్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఎండ్ ఎట్ ఆల్, ఓన్లీ బ్యాక్ ఎండ్. విల్ కమ్ అప్ విత్ వాలిడేషన్స్, అదర్వైజ్ వీ విల్ నీడ్ యువర్ హెల్ప్. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఈ ఎంట్రీ పక్కన అప్డేట్ డిలీట్ బటన్స్, బేసిక్ వాలిడేషన్స్. ఇది ఏ టెక్నాలజీ యూజ్ చేసి ఇది రియాక్ట్ చేసే, బట్ కంపైల్ చేసాం మనం, కంపైల్ చేసి పుష్ చేస్తున్నాము. లైక్ ప్లెయిన్ HTML అండ్ JS లాగా కంపైల్ చేసాం. అవును, చేయొచ్చు, ఇక్కడ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. సో అదే చేసాము. టుడే విల్ ట్రై టు పుట్ సమ్ వాలిడేషన్, సమ్ ఎక్స్ట్రా బటన్స్. అదర్వైజ్ చేయకపోయినా పర్లేదు, దిస్ ఇస్ జస్ట్ ఫర్ డెమో కాబట్టి. అవునండి. ఓన్లీ థింగ్ వచ్చేసి ఇక్కడ ఈ సర్వర్ ఆగిపోతుంది, మీరు అమౌంట్ బదులు టెక్స్ట్ యూస్ చేస్తారు. దట్ ఇస్ ద ఓన్లీ మేజర్ డిఫెక్ట్ నౌ. ఓకే సార్, థ్యాంక్ యూ. శివసుబ్రహ్మణ్యం K. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. సార్, నా డౌట్ ఏంటంటే, ఇక్కడ 3 ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసాం కదా, DB ఫ్రంట్ ఎండ్, ఇక్కడ బ్యాక్ ఎండ్. అక్కడ మనం పాస్వర్డ్ ఇచ్చాం కదా కనెక్ట్ చేసేటప్పుడు, డెవాప్స్ 321 అని. అదే ఎక్కడ సెట్ చేసాం సార్? అది ఆపరేటింగ్ సిస్టమ్ లో సెట్ చేసాం. ఓకే, అది ఒకటే సార్ డౌట్, నాకు అది అర్థం కావట్లేదు నాకు. యూ డోంట్ థింక్ అబౌట్ ఇట్ రైట్. ఫస్ట్ పాస్వర్డ్ ఏమి ఇస్తాం అదే సెట్ అయిపోతుందా? దాని గురించి మీరు వరి అవ్వద్దు, మేమే ఆ సర్వర్ లోపల సెటప్ చేసాం, అది మీకు స్లోగా అర్థమవుతుంది. మేము క్రియేట్ చేసినప్పుడు ఎలా ఇవ్వాలి సార్? మీరు క్రియేట్ చేయొద్దు, ఉన్నదాన్ని యూస్ చేయండి. మీరు కంపెనీస్ లోకి వెళ్ళినప్పుడు మీ అంతటి మీరు క్రియేట్ చేయరు, అక్కడ ఉండే వాటిని యూస్ చేస్తారు. ఓకే సార్. శ్రీనిధి. Hi Shiva. Today is my first class join and demo adigite request they allowed me to join. Okay, so I plan to join this course. So they told that oka 6 days classes అయిపోయినాయి అని చెప్పారు. So like if I join now, am I missing anything? Like how much is completed అనే క్వశ్చన్ అండి నాది. మీరేంటి ప్రెసెంట్? So right now నాకు 10 years experience ఉంది in quality assurance, the database set testing and backend testing నాకు మీకు experience అర్థమైంది కదా ఈరోజు సెషన్ మొత్తం?
ఈరోజు సెషన్ జస్ట్ నో జాయిన్ అయినా, నాకు లింక్ ఇప్పుడు షేర్ చేశారు అంతే. ఈరోజు కంప్లీట్ జాయిన్ కాలేజ్ ఒక Okay, so 10. I'm sure you can easily understand these things. అవి జస్ట్ లైనక్స్ బేసిక్స్ మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో ఆల్రెడీ డేటాబేస్ టెస్టింగ్, ఏపీఐ టెస్టింగ్ మీకు తెలిసినప్పుడు యూ కెన్ ఈజీలీ స్పెండ్ సమ్ టైమ్. టుమారో ఎనీహౌ యూ హ్యావ్ ఎ హాలిడే బికాస్ ఆఫ్ రంజాన్. అండ్ ఇంకా సెషన్ వచ్చేసి డే ఆఫ్టర్ టుమారో ఉంటుంది. దాని తర్వాత 2 days ఎలాగో హాలిడేస్ కాబట్టి సో యూ కెన్ కంప్లీట్ దిస్ వాట్ ఎవర్ వీ డిస్కస్డ్. ఓకే, షూర్ శివ. సో మై క్వశ్చన్ ఇస్ లైక్ లైనక్స్ లో మీరు సిలబస్ పెట్టారు కదా ఈ వెబ్సైట్ లో, దాంట్లో లైనక్స్ కంప్లీట్ అయిపోయిందా? ఎంత కంప్లీట్ అయింది? లైనక్స్ కంప్లీట్ అయింది. ఓకే, నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ జెంకిన్స్ స్టార్ట్ చేస్తున్నారా మీరు? గోయింగ్ ఫార్వర్డ్ జెంకిన్స్ స్టార్ట్ చేస్తున్నారా? నో, షెల్ స్క్రిప్ట్. Okay. So I just wanted to know what I have missed and what I will be attending going forward. So Linux, only Linux. Okay. Sure. That's one thing. Sure. Like it's like programming and అయిపోయిందా, like shell scripting లేదు, నెక్స్ట్ వీక్ నుంచి షెల్ స్క్రిప్టింగ్. Okay, next week. Thank you, sure. That's what. Thank you. సాయి సుకేష్ గోపాల శెట్టి. హాయ్ శివ గారు. హాయ్. వినిపిస్తుందా? వినిపిస్తుంది. అంటే నాకు 2 lectures బ్యాక్లాగ్ ఉన్నాయి ప్రెసెంట్. అంటే మీరు ఈ సిరీస్ లో అదే ప్రెసెంట్ నేను ప్యారల్ గా ఫస్ట్ నుంచి చూస్తూ వస్తున్నా. అంటే స్పెసిఫిక్ గా ఈ డెవాప్స్ లో ఏదైనా స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అపార్ట్ ఫ్రమ్ లైక్ ఐ వాంట్ టు సే లైనక్స్ అండ్ పైథాన్? No need. We are all learning scripting languages. ఓకే, ఇప్పుడు మీరు లైక్ ఇంపోర్ట్ చేస్తున్నారు చూడండి, లైక్ ఎస్క్యూఎల్ సర్వర్స్, లైక్ నోడ్ జేఎస్ ఇన్స్టాల్ చేస్తున్నారు కదా. లైక్ ఇప్పుడు ఏదైనా మన ప్రాజెక్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కంపెనీలో వర్క్ చేస్తే లైక్ బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు మనకి ఇచ్చిన కోడ్ ని మనం డెవలప్ చేస్తాం అంతే కదా, డిప్లాయ్ చేస్తాం. కరెక్ట్. లైక్ మన ఏం కూడా దాంట్లో లైక్ ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో మనం ఇష్యూ చేయాల్సిన ప్రాబ్లం రాదు కదా. ఇష్టం లేదు, డెవలపర్స్ అనేది అందుకే ఉండేది. ఓకే, లైక్ జస్ట్ మనం లైక్ డెవలపర్స్ నుండి డిప్లాయ్మెంట్ మధ్యలో ఉన్న ఆర్గనైజేషన్ మనం లైక్ మనం చేస్తుంది డెవాప్స్ అంతే కదా బ్రో? DevOps is not about just deployment, it is many things. అది మీకు స్లోగా అర్థమవుతుంది. ఐ మీన్ టు సే మనం డెవలప్ ఏం చేయం, జస్ట్ మనం ఇంటర్ఫేస్ లైక్ మీడియేటర్ టైప్ అంతే కదా బ్రో? కరెక్ట్. ఓకే. అంటే ఇప్పుడు స్పెసిఫిక్ గా లైనక్స్ అట్లాగా లేమెన్ లాంగ్వేజ్ లో అడుగుతున్నా బ్రో నేను. ఓకే, అంటే జస్ట్ లేమెన్ లాంగ్వేజ్ అడుగుతున్నా. యాక్చువల్లీ స్పెసిఫిక్ గా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ లేకపోయినా ప్రాబ్లం లేదు కదా, నా డౌట్ అంతే. ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ లైనక్స్ స్టార్ట్ చేశారు కదా బ్రో ఆల్రెడీ. అంటే ఈ స్పెసిఫిక్ మీరు చెప్పింది సరిపోద్దా, ఇంకేం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏమైనా లైనక్స్ చెప్పిందే చాలా ఎక్కువ లైనక్స్? ఓకే. సో దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్, ఈక్వల్ టు లైనక్స్ అడ్మిన్. సో ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ గా ప్రాక్టీస్ చేసి మీరు ఇంకొంచెం స్మార్ట్ ఉంటే యూ కెన్ అప్లై ఫర్ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ జాబ్. లైనక్స్ ఇది నెక్స్ట్ వీక్ షెల్ స్క్రిప్టింగ్, ఈ 3 కలిపితే యూ కెన్ అప్లై ఫర్ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, అంటే నేను ప్రీవియస్ గా ఫ్రంట్ ఎండ్ లో వర్క్ చేసా బ్రో, అంటే 2 years. దాని తర్వాత ప్రోగ్రామింగ్ ఇదంతా అంటే పూర్తిగా బ్యాక్ ఎండ్ అంటే కొద్ది ఇష్యూ అని అందుకు అడుగుతున్నా. డోంట్ వరీ అట్ ఆల్ బ్రో. లాస్ట్ క్వశ్చన్, ఏమైనా ఈఎంఐ ఆప్షన్ ఉందా బ్రో లైక్ కోర్స్ పర్చేసింగ్ కి? I don't know bro, you just ping in the chat, definitely they will. ఓకే బ్రో. స్లాగ్ అన్నారు, ఆ ఛానల్ ఎక్కడ ఉంటుంది బ్రో? స్లాగ్ అవన్నీ మీకు వస్తాయి మీరు ప్రాపర్ గా ఎన్రోల్ రిజిస్టర్ అయిన తర్వాత. ఓకే బ్రో. ఓకే, థాంక్స్ బ్రో. యశ్వంత్ కుమార్. హాయ్ శివ గారు, గుడ్ మార్నింగ్. హాయ్, చెప్పండి. సో మనం 2 things అండి ఇక్కడ. MySQL యూజర్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ రూట్ అండ్ ఈ మనం పాస్వర్డ్ ఇచ్చాం కదా, అవి కాకుండా వేరేది ఏమైనా ఇస్తే వర్క్ అవుతుందా? అవ్వదు. ఇదా మీ ఇష్టం. ఎస్ యూ కెన్ గివ్, బట్ ఇక్కడ మీరు ఏదైనా ఇచ్చినప్పుడు నెక్స్ట్ టైం దీంట్లో కూడా అదే యూజ్ చేయాలి. నేను ఇక్కడ backend.sql లో ఏమి ఇచ్చాను, అక్కడ ఏదైతే రూట్ పాస్వర్డ్ సెటప్ చేశానో అది ఇస్తేనే ఇక్కడ అవుతుంది కదా. ఓకే, సో కోడ్ లో మాత్రం ఎక్కడ హార్డ్ కోడ్ చేయలేదు కదా? ఇది హార్డ్ కోడ్ చేసింది ఆల్రెడీ, ఇది హార్డ్ కోడ్ చేసింది. సో దాన్ని మనం మెల్లగా we will improve it. ఓకే, నో ప్రాబ్లం. అండ్ ద లాస్ట్ థింగ్ ఇస్ లైక్ సర్వీస్ సిస్టమ్ ని మనం క్రియేట్ చేస్తాం కదండి లినక్స్ లో. అక్కడ మనం హోస్ట్ అని చెప్పేసి ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ని పుల్ చేస్తున్నాం, అదేమైనా హార్డ్ కోడ్ చేసామా? లైక్ హౌ ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ గెటింగ్ MySQL ఐపీని బ్యాక్ ఎండ్ లోనా? ఇక్కడ హార్డ్ కోడ్ కాదండి, దిస్ ఇస్ ఎన్విరాన్మెంట్ కదా.
ఇది ఎన్విరాన్మెంట్ ఎందుకు వేరియబుల్. హార్డ్ కోడ్ అవుతుంది? ఓకే. సో ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ మనం ఎక్కడి నుంచి ఫిల్ చేస్తున్నామని కోడ్లోనే పెడుతున్నాం కదా. దిస్ ఇస్ నాట్ ఇన్ కోడ్. ఇది కోడా? ఇది కోడ్ కాదు. కోడ్ అంటే ఏంటి? JS files are the code. If you keep inside JS files, then that is a hard code. If you keep outside of it, then it is not hard code. Okay. Just two things first to the class. Thank you. Harshavardhan Baswati. హలో Yeah, hi. సార్, ఇది బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్లో మనం డీబీ యొక్క ఐపీ అడ్రస్ ఇస్తున్నాం కానీ పోర్ట్ ఇవ్వలేదు సార్. అది Port అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. 3306 it is there inside the code. ఓకే, డిఫాల్ట్ ఉంటుందా సార్? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, అదే డౌట్. మనకు కావాలంటే బయట కూడా పెట్టుకోవచ్చు. We just put it inside the code. Okay. Achula Hanumai. Hi Siva, I'm audible? Yes, yes. Yeah, Siva. Actually, మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు Node.js అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక యూజర్ ఇచ్చాము, ఎక్స్పెన్స్ యూజర్ అని. ఇది మాన్యువల్గా ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్పెన్స్ యూజర్ ఇచ్చారు. అదే మనం డేటాబేస్ SQL కూడా ఒక అప్లికేషన్ సర్వీసే కాబట్టి దాంట్లో అది డిఫాల్ట్గా అది క్రియేట్ చేస్తుంది. అది ఇన్స్టాల్ డిఫాల్ట్ గా MySQL తోనే రన్ అవుతుంది. అచ్చా, అంటే MySQL ఈస్ ద డిఫాల్ట్ క్రియేటెడ్ ఇది యూజర్. ఇక్కడ ఎవ్రీథింగ్ ఇస్ త్రూ DNS కాబట్టి అది ఏం చేస్తుందంటే MySQL అనే ఒక యూజర్ ని క్రియేట్ చేసుకుంది ఆటోమేటిక్ గా. అది ఇన్స్టాల్ చేసినప్పుడు అది ఎవ్రీథింగ్ దట్ విల్ డూ ఇట్ ఆన్ హిస్ ఓన్. అచ్చా, గాట్ ఇట్. యా ఓకే, ఓన్లీ ఐ హావ్ వన్ డౌట్. థ్యాంక్ యూ శివ. చీరాల నవ్యశ్రీ. సో నా డౌట్ ఏంటంటే లైనెక్స్ అయిపోయింది అన్నారు కదా. సో ఫస్ట్ది పర్మిషన్స్ కాలం ఉంటుంది కదా, అందులో ఐఫన్ అంటే ఫైల్, డి అంటే డైరెక్టరీ అన్నారు. బట్ అదర్ దెన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా, బి అంటే బ్లాక్ డివైజెస్, అవి ఏమన్నా చెప్తారా? అవి రేపు వస్తుంది. ఓకే, మీకే తెలుసు కదా, బి అంటే బ్లాక్, డి అంటే డివైస్. లేదు, నేను ఆల్రెడీ వర్కింగ్, నాకు వచ్చింది ఫ్రైడే రోజు ఇట్లా డిస్క్ ఫుల్ అయింది. సో అది క్లియర్ చేయాలి. అది బియ్యాన్ ఉంది నాకు, అంటే దాని గురించి నేను చూస్తున్నా, నాకు తెలీదు, చెప్తారా? కవర్ డిస్క్ చేస్తారా? ఫుల్ అయింది అంటే మీరు లాగిన్ అవ్వగలుగుతున్నారా? అంటే నాకు ఐడియా లేదు, నాకు ఎంతసేపు డైరెక్టరీ ఫైలే తెలుసు కానీ నాకు ఈ అదర్ ఆప్షన్స్. అవి చూద్దాం నెక్స్ట్ రేపు సెషన్, ఎల్లుండి సెషన్ లో చూద్దాం. ఓకే, టుమారో ఇస్ హాలిడే. ఓకే, థ్యాంక్ యూ శివ. వైఎస్ జగన్. హాయ్ శివ. యా, హాయ్. గుడ్ మార్నింగ్. యాక్చువల్గా మాస్టర్, నేను వేరే ఇన్స్టిట్యూట్లలో చేరాను. ఇది ఇన్స్టిట్యూట్లో మీరు అంటే దీంట్లో నేను నేర్చుకోనుకున్నది కొద్దిగా క్లస్టర్ అప్గ్రేడేషన్స్ అనేవి కూడా తెలుసుకోనుకుంటున్నాను. వేరే వాళ్ళు ఎక్కడ కూడా నాకు క్లస్టర్ అప్గ్రేడేషన్స్ అనేవి చెప్పట్లేదు. క్లస్టర్ అప్గ్రేడా? అవునండి. అది EKS క్లస్టర్ అప్గ్రేడా ఏంటి మీరు చూసారు? అవును మాస్టర్, అవును మాస్టర్. అది ఇప్పుడు లాస్ట్ సెషన్ వస్తుంది మనకి. అదే అంటే మీరు ఈ కోర్సులో ఉంటుందా? ఉంటే యా ఉంది ఆల్రెడీ. క్లస్టర్ అప్గ్రేడేషన్ ఆల్రెడీ ఇన్ ప్రీవియస్ బ్యాచెస్. టెరాఫార్మ్ తో క్లస్టర్ క్రియేట్ చేసి we will upgrade it using blue-green deployment. అంటే క్లస్టర్ నే అప్గ్రేడ్ చేస్తారండి? అంటే అప్లికేషన్ క్లస్టర్ నే అప్గ్రేడ్ చేస్తారు అంటే EKS క్లస్టర్ నే అండి? అంటే నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ నేను ఇస్తున్నాను. కనిపిస్తుందా మీకు ఇక్కడ? అవును మాస్టర్. టెరాఫార్మ్ ద్వారానే మనం అప్గ్రేడ్ చేస్తాం. టెరాఫార్మ్ ద్వారా క్లస్టర్ ని క్రియేట్ చేసి ఇక్కడ బ్లూ-గ్రీన్ deployment ద్వారా మనం అప్గ్రేడ్ చేస్తాం వితౌట్ డౌన్ టైం. ఓకే. కృష్ణ మహాదేవ. Hi. Hi Siva. So it's regarding the class, I hope you remember the other day I asked you the transition in case if I face issue with Telugu, so that if I can move it to English. I called them, but nobody picked up. So I wanted to ask you whether I can call today and check with them. Yes,
Just ping your number in the chat, okay? Okay. And apart from that, today's class you did this, right? So you asked to, keep this front end in HTML file folder, right? I mean, USR. So Correct. why is that? Why do we need to keep there? So when you install any application, it automatically goes to USR folder, I mean, directory, right? No. మనం పెడితేనే if we keep it, then it goes. How can it go automatically? So USR directory holds all the files that are installed informations, right? USR share Nginx HTML. This is the directory, and Nginx will refer for the HTML files. If you want to change it, you can change here, nginx.conf. Okay. Let me try that. Maybe I'll get to know. And in what scenarios this Route 53 will be used in real time? Like that's domain. So why we are using this one? Why we are using this? So this is the domain, right? Yeah. Route 53 is the domain service of AWS, just like GoDaddy and Hostinger, just like them. But AWS has one service that is called Route 53. Okay. And this custom configuration you're talking about, right? So those details will be given by application team or a developer team, right? Yes. Okay. Okay, that's from my end. I'll just ping you my number now, and maybe after some time I'll call them. Okay, sure. Okay, thank you. Praveen. హాయ్ శివ, మీరు రిజిస్టర్ చేశారు కదండి హోస్టింజర్లో. దాని తర్వాత నేమ్ సర్వర్స్ ని యాడ్ చేశారు. సో అంటే ఆ నేమ్ సర్వర్స్ అంటే ఏంటంటే మీకు వచ్చిన ట్రాఫిక్ ని నెక్స్ట్ సెషన్ లో వస్తుంది. వాట్ ఆర్ నేమ్ సర్వర్స్ అనేది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, నేను చెప్పాను కదా మన ఛానల్లో ఉంది వీడియో ఆల్రెడీ, చూడండి అలా. టిఎన్ఎస్. ఓకే. అంటే సరిగ్గా ఇప్పుడు మామూలుగా .online కి .com కి డిఫరెన్స్ ఉంది. లైక్ మనం .com అంటే లైక్ ఇంటర్నేషనల్ కి మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆ రిస్ట్రిక్షన్ ఒక్కటే ఉంది. ఇప్పుడు అయిన ఉంది అనుకోండి, ఇండియాలోనే వర్క్ అవుతుంది. ఇప్పుడు అది అంటే ఏదైనా డిఫరెన్స్ ఉందా అండి? అంటే ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెన్స్ ఏం లేదు. రెస్పాన్స్ రావడం, ఎందుకంటే ప్రైస్ డిఫరెన్స్ ఇండియా అనే కంట్రీ ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం లేదు కదా. ఓకే. ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్ లో DAWS 78 అనేసి చూపిస్తే బ్రౌజర్స్ ప్రిఫరెన్స్ వచ్చేసి .com కి ఇస్తారు. దే డోంట్ గివ్ ప్రిఫరెన్స్ ఫర్ .in. సో అది బిజినెస్ పరంగా యూజ్ అవుతుంది .com అనేది. ఓకే. అన్నట్టు మీరు RHEL 9 యూజ్ చేస్తున్నాం కదా ప్రెసెంట్. అదే విధంగా Nginx కూడా ఆటోమేటిక్ గా, అంటే ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ వర్షన్ వస్తుందో ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ టు సాఫ్ట్వేర్స్ కూడా లైక్ అప్గ్రేడ్ అయిపోయిన వర్షన్స్ వస్తాయి కదండి. సో అంటే లైక్ ఓకే. అండ్ ఇప్పుడు మీరు లైక్ ఏఎంఏ ఉంది కదండి, ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మనం ఏంటంటే స్పెసిఫిక్ గా మనం క్రియేట్ చేసుకున్నాం. సో బయట సాఫ్ట్వేర్, ఐ మీన్ వేరే కంపెనీస్ లో కూడా సపరేట్ ఏఎంఏ ఉంటుందా, లేదంటే ఎగ్జిస్టింగ్ కంపెనీస్ విల్ హావ్ దేర్ ఓన్ AMI, కస్టమైజ్డ్ AMIs. ఓకే. మీరు మళ్ళీ సిస్టమ్ రీస్టార్ట్ చేయకుండా బ్యాక్ ఎండ్ మన స్కీమా ఇన్స్టాల్ చేశారు కదా, ఇచ్చారు కదా, తర్వాత మీరు స్టార్ట్ చేశారు, రీస్టార్ట్ చేయలేదు. సో రీస్టార్ట్ ఎందుకు? అంటే ఇక్కడ కదంటే బ్యాక్ ఎండ్ .mtలో మీరు స్కీమా అని ఇచ్చారు కదా లాస్ట్. స్టాప్ అయింది కాబట్టి నేను స్టార్ట్ చేశాను. ఓకే. If you restart also not a problem. ఓకే. మీరు గ్రెప్ కమాండ్ PS-EF -EF లో గ్రెప్ నోట్ చేసి ఇచ్చారు. అంటే దాంట్లో మీకు రూట్ కి సంబంధించిన వస్తుంది, నోట్ చేసి సంబంధించిన వస్తుంది. అలా కాకుండా కేవలం నోట్ చేసి సంబంధించిన డేటా రావాలి అని అంటే ఒక కమాండ్ చెప్పారు, బట్ గ్రెప్ నోట్ చేసి. సో ఇది నోట్ చేసి కాకుండా npm కమాండ్ లో ఒకసారి నోట్ రూట్ కాకుండా ఇది ఆగిపోయినట్టు. ఓకే. -v అంతే. -v. ఓకే. కరెక్ట్. అండ్ ఇప్పుడు అపాచీ టామ్ క్యాట్ కూడా Nginx ఎలా చేశారు, సేమ్ సిమిలర్ గానే అలాగే చేస్తారంటే. Apache Tomcat is different. There is Apache and Apache Tomcat. Okay. But they are also used for load Apache balancing. and Nginx both are same.
But ఓకే Nginx is the popular thing in recent ఓకే times. Okay. ఓకే ఇప్పుడు ఒక లాస్ట్ ఇప్పుడు పాస్వర్డ్ మీరు ఇస్తున్నారు కదండి -o అనేసి లైక్ రూట్ యూజర్ దాని పక్కన రెస్పెక్ట్ టు పాస్వర్డ్ ఆఫ్ ఎస్క్యూఎల్ది ఇప్పుడు మీరు Okay. అది ఎంటర్ చేసిన తర్వాత మీకు కమాండ్ వచ్చింది లైక్ ఎలా అంటే ఇది అంటే ఒక్క చెప్తాను Warning. వార్నింగ్ యూజింగ్ ఏ పాస్వర్డ్ ఆన్ ద కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కెన్ బి ఇన్సెక్యూర్ అని అంటే వేరే వాళ్ళు చూస్తారు మీరు ఎంటర్ చేసినప్పుడు అండ్ హిస్టరీలో సేవ్ ఇలా అవుతుంది అండి. ఓకే సో ఇస్ దేర్ ఎనీ అదర్ వే ఆల్సో మీరు ఒక ఫైల్లో పెట్టుకొని ఇవ్వచ్చు. ఓకే ఓకే థ్యాంక్స్ రాజేంద్ర. కార్తిక్ శివ రియల్ టైం కూడా మనం డిఎన్ఎస్ క్రియేషన్ చేయాల్సి ఉంటుందా లేకపోతే మనం DNS creation is a one time. ఓకే Okay. యా ఓకే శివ కార్తిక్ శెట్టి. అది ఫ్రంట్ ఎండ్ డిప్లాయ్ చేశారు కదా, అది ఎక్కడ చేశారు ఒకసారి చూపిస్తారా? అది కొంచెం కన్ఫ్యూజన్. ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో చేస్తాం. ఓకే, ఆ టెర్మినల్ ఒకసారి చూపిస్తారు. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు ఫార్వర్డ్ ప్రాక్సీ రివర్స్ ప్రాక్సీ చెప్పారు కదా కాన్సెప్ట్, అది Nginx లో కూడా సేమ్, తర్వాత అపాచీ ఇంకేదైనా అన్ని రెండు సేమ్. Yeah, Nginx, Apache, both are same. Like Apache is like Facebook, Nginx like is Instagram. ఓకే, అంతే. Kiran. Yeah, hi. మనం మినీ ప్రాజెక్ట్ చేసాం కదా, కొంచెం స్టెప్స్ అనేది సింప్లిఫై చేస్తారా? జస్ట్ సింపుల్ వే హౌ టు క్రియేట్ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ MySQL సర్వర్ కొంచెం స్టెప్స్ అట్లా. నేను ఆల్రెడీ చాలా సింప్లిఫై చేసే కదా చెప్పాను. This is the second time we tried. Again we will do it on third time on Friday. ఇక్కడ ఎవ్రీ స్టెప్ ఇక్కడ ఇంక్లూడ్ చేసాం. ఇంతకు మించి సింప్లిఫై చేయడానికి ఏం లేదు బ్రో. సో ఆల్రెడీ సింప్లిఫై, మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే బ్రో. మహేందర్ కామిపాన్. హాయ్ శివ. హాయ్ హాయ్. మనం అంతా సెటప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత డేటా ఎంటర్ చేసినప్పుడు అంటే ఎక్స్పెన్స్ మనం ఓన్లీ బ్యాక్ ఎండ్ లో ఉన్న MySQL క్లయింట్ లో చూసాం కదా డేటా ట్రాన్సాక్షన్స్. సో DB సర్వర్ లో కూడా చూడొచ్చా సేమ్? యా చూడొచ్చు. DB సర్వర్స్ కి జనరల్ గా మనకి యాక్సెస్ ఇవ్వదు, బట్ అంటే మొత్తం మనమే ఎన్వైరన్మెంట్ లో కాబట్టి ఉండదు. మనం కూడా చూడొచ్చు. చూడొచ్చు బ్రో. DB సర్వర్ లోనే ఉన్నప్పుడు DB సర్వర్ లో చూడకపోవడానికి ఏముంది అక్కడ? అదే ఎంటర్ప్రైజ్ లెవెల్ లో మనకి యాక్సెస్ ఉండకపోవచ్చు, ఇక్కడ మనం ఉండదు. అందుకని నేను ఇక్కడ నుంచి చూపిస్తుంది. అండ్ ఇంకోటి మనం బ్యాక్ ఎండ్ లో సర్వీస్ కాన్ఫిగర్ చేస్తున్నప్పుడు DB తో కనెక్ట్ అవ్వాలి కాబట్టి DB సర్వర్ IP ఇచ్చాం కదా, అంటే యాక్చువల్ గా వేరే విత్ ఇన్ ద సర్వర్ IP ఇవ్వాలా లేకపోతే DB IP ఇస్తాం? బ్యాక్ ఎండ్ లో బ్యాక్ ఎండ్ DB కనెక్ట్ అవ్వాలి కాబట్టి DB అడ్రస్ ఇవ్వాలి. ఓకే ఓకే శివ. మురళీ కృష్ణ వచ్చి. గుడ్ మార్నింగ్ శివ గారు. గుడ్ మార్నింగ్. నేను యూజర్ మేనేజ్మెంట్ ట్రై చేస్తున్నాను అనమాట. స్మాల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాను. ఏంటి అంటే మనము సర్వర్లో ఒక యూజర్ క్రియేట్ చేసి యూజర్ మోడ్ -AG వీల్ అనే యాక్సెస్ ఇస్తున్నాను అనమాట. సో దట్ అక్కడ నేను వేరే టెర్మినల్ ఓపెన్ చేసినప్పుడు సూడో పర్మిషన్స్ ఇవ్వడానికి, అది నేను ప్రైవేట్ కి కాన్ఫిగర్ సెటప్ అది .sh అది క్రియేట్ చేసిన తర్వాత యూజర్లో అది చేసుకుంటూ అప్పుడు అవ్వట్లేదు. కానీ పాస్వర్డ్ మెకానిజంతో నేను ETC SSH HSH కాన్ఫిగ్ లో పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్ చేసినప్పుడు మాత్రం నేను సూడో చేయగలుగుతున్నాను. కానీ అదే కదా మనం డిస్కస్ చేసింది. సో వీల్ గ్రూప్ అనేది వితౌట్ పాస్వర్డ్ సూడో యాక్సెస్ లేదు దానికి. ఇఫ్ యూ కీప్ వీల్ గ్రూప్ యాజ్ నో పాస్వర్డ్ ఇన్ SSHD config you can access it without password. SSHD కాన్ఫిగ్ లో పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్ చేస్తే మనము కీ బేస్డ్ కాకుండా డైరెక్ట్ గా యూజింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కనెక్ట్ అవుతాడు, అది ఓకే. కానీ చెప్పండి.
నా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈటీసీ సూడోవర్స్ లో అక్కడ మనము నో పాస్వర్డ్ ఆల్ ఇచ్చినప్పుడు అప్పుడు వితౌట్ పాస్వర్డ్ సూడో యాక్సెస్ ఇస్తున్నాం కొత్త యూజర్ కి, అది వర్క్ అవుతుంది కరెక్ట్. పాస్వర్డ్ మెకానిజం తో. వేరే కీబోర్డ్ ఓకే, స్టెప్ తో ఏంటంటే అది నేను చేయలేకపోతాను. అది వీల్ అనే అదే చెప్తున్నాను. వీల్ అనే గ్రూప్ లో ఉన్నప్పుడు యూజర్ ఖచ్చితంగా పాస్వర్డ్ యూజ్ చేయాలి అనేది ఆ కాన్ఫిగరేషన్ లో ఉంది. యూ డోంట్ వాంట్ టు యూస్, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ వీల్ కూడా నో పాస్వర్డ్ అనేది సెటప్ చేయాలి. అర్థమైందా? ఎస్ఎస్ఎస్ యూజర్ పాలసీలో యూజర్ కి ఎలా అయితే నో పాస్వర్డ్ పెట్టారో అలానే వీల్ గ్రూప్ కూడా నో పాస్వర్డ్ పెట్టండి, అప్పుడు యూ కెన్. అది ఆల్రెడీ ఉంది అక్కడ. నో లేదు. Sure. వచ్చా హ్యాష్ కమెంట్ చేస్తుంది. Okay. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. Kedarnath, so this can be the final question. We can have evening Q&A session. Yeah, hi sir. Hi. Yeah, hi. I paid the money, but it is asking to I pay again, I think so. No, Or else will you please no, accept my, will you please, not be like that. will you Okay, please if ఏమైనా provide ఇష్యూ ఉంటే we will details? see that. వాళ్ళు మళ్ళీ ఏమన్నారంటే we will resolve అన్నారు, కానీ మొన్నటి నుంచి రిజాల్వ్ కాలేదండి ఇంకా అది. అన్నట్టు నుంచి రిజల్వ్ అవ్వలేదు. ఇట్ ఈస్ సేయింగ్ ప్లీజ్ కన్ఫర్మ్ ఈమెయిల్ అని చెప్పి అన్నారు. కన్ఫర్మ్ అది ఈమెయిల్ క్లిక్ చేయండి, కన్ఫర్మ్ ఈమెయిల్ క్లిక్ చేయండి. అది నా మెయిల్ కి రీడైరెక్ట్ అయింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ సేమ్ ఒక సెకండ్ ఉంది. ఓకే, సో మీరు మీ నెంబర్ పింక్ చేయండి, ఐ విల్ ఫార్వర్డ్. Kedarnath, send your number. Yes. Chat లో పింక్ చేయండి. We are closing this session. పింక్ చేశారా? Okay, that's all. We can have an evening Q&A session. Thank you so much. Happy Ramzan. Tomorrow is a holiday. We will connect again on Friday session.